అవసరం లేకుండా స్వార్థ చింతన తనంత తాను నేర్చుకుంటుంది. ఆ స్వార్థ చింతన విరిగి దాని స్థానంలో సత్వగుణము ఉద్భుతమై త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి కొంత సాధన ప్రబోధము అవసరమవుతాయి. అందుకే సమస్త వాంగ్మయం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే మనసుని శుద్ధి చెయ్యడం. మనస్సు అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది. దానికన్నా వేగమైనది లేదు, దానికన్నా శక్తివంతమైనది లోకంలో లేదు. ఆ మనసు నుండి విశేషమైనటువంటి గౌరవము పెళ్ళుబికితే, ఆయన లేని నాడు నేను అసలు లేను, సమస్తమునకు ఆయనే కారణము అన్న భావన ఒకటి లోపల కలిగితే అది ఒకనాడు ఉండి ఒకనాడు తెగిపోయేది కాదు. అది ఈ శరీరం ఉన్నంతకాలం ఉండేది కాదు. ఈ శరీరం తర్వాతి కూడా నా అనుబంధం ఎవరితోనైనా ఉంటే ఒకడితో ఉంది. వాడితో ఎవరితో నాకు అనుబంధమో వాడి పట్ల నాకు కలిగినటువంటి అపార గౌరవానికి భక్తి అని పిలుస్తారు. నేను ఈ మాట అన్నప్పుడు కొంచెం గంభీరంగా అనిపించవచ్చు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈ శరీరం ఒక తల్లిదండ్రుల నుండి వచ్చింది. వారితో అనుబంధం కొంతకాలం ఉంటుంది. కలిసి పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్లతో అనుబంధం కొంతకాలం ఉంటుంది. కొంతకాలము అన్న మాట నేను ఎందుకు అనవలసి వచ్చింది అంటే, కాలంలో పెద్దవాళ్ళు ముందు వెళ్ళిపోతారు, అలాగే తానో భార్యో వెళ్ళిపోతారు. భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం ఉంది. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచున్ చచ్చుతుండ చూచుచుందురు తా చావకవానుడు వారి భంగి ఈ చచ్చిన వానికిచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్నంటారు. ప్రతి ప్రాణి ఈ లోకంలోకి వస్తుంది, మళ్ళీ ప్రతి ప్రాణి వెళ్ళిపోవాలి. అనుబంధాలన్నీ కూడా ఎక్కడో అక్కడ ఆగిపోతాయి. శరీరంలోంచి ఊపిరి వెళ్ళిపోయిన ఉత్తర క్షణంలో కడుపున పుట్టిన బిడ్డలు రానివ్వండి, శిష్యులు రానివ్వండి, స్నేహితులు రానివ్వండి, తోబుట్టువులు రానివ్వండి, భార్య రానివ్వండి, ఎవరు వచ్చి ఎంత పిలిచినా ఆ శరీరం ఇక ప్రతిస్పందించదు. ఆ ఊపిరితో, ఆ ప్రాణంతో ఆ అనుబంధాలన్నీ కూడా తెగిపోతాయి. కానీ ఈ శరీరం పడిపోయిన తరువాత కూడా ఒకడితో మాత్రం అనుబంధం అలాగే కొనసాగుతుంది. వాడు ఈ శరీరంలో ఉండగా మనం ఏం పాపపుణ్యాలు చేశామో లెక్క పెట్టుకుంటాడు, పునర్జన్మనిస్తాడు. అందుకే సనాతన ధర్మంలో మృత్యువుని దేవత అని పిలుస్తారు. ఎందుకు మృత్యువు దేవత? ఎవరైనా ఆవిడికి వ్రతం చేశారా, నోము చేశారా? మృత్యుదేవతా వ్రతం మా ఇంట్లో చేశామండి, ప్రసాదం పుచ్చుకోండి అని ఎవరివ్వరు, ఇచ్చినా పుచ్చుకోరు. మరి ఎందుకు మృత్యువు దేవత అంటే, ఈ శరీరము జర్జరీభూతమైపోయి వృద్ధాప్యం వచ్చేసి ఇక ఈ శరీరం ఎందుకు పనికి రాకుండా అయిపోయి ఇది మంచంలో పడిపోయి తన మలమూత్రములను కూడా తాను విసర్జించుకోలేని స్థితిలో కూడా ఇంకా ఉండాలనే కోరుకుంటుంది. కానీ మృత్యుదేవత ఉడుపుగా శరీరంలోంచి జీవుణ్ణి విడిపించి వేరొక శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం ఇస్తుంది. మనకిష్టం లేకపోయినా ఆ విడిపించడం అనేటటువంటి ప్రక్రియ కారుణ్యంతో కూడుకున్నది కాబట్టి మృత్యువుని కూడా దేవతగా పిలిచినటువంటి విశ్వాసం ఏదైనా ఉంటే సనాతన ధర్మం ఒక్కటే. అంత గొప్ప ధర్మం ఈ ధర్మం. అటువంటి ధర్మంలో మనకి ఎప్పుడూ అనుబంధము తెగకుండా ఉండేది ఎవరితో అంటే ఆ పరమేశ్వరుడి ఒక్కడితోటే ఉంటుంది. ఆయన పట్ల విశేషమైనటువంటి గౌరవ భావము మనసులోంచి ఉద్భుతమవడమే భక్తి అని పిలువబడుతుంది. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. అయ్యా, తల్లి అంటే ఎదురుగుండా కనపడుతోంది, తండ్రి అంటే ఎదురుగుండా కనపడుతున్నాడు, అలాగే అన్నదమ్ములు ఎదురుగుండా కనపడుతున్నారు, కడుపున పుట్టిన బిడ్డలు ఎదురుగుండా కనపడుతున్నారు, వీళ్ళందరూ ఎదురుగుండా కనపడుతున్నారు. వాళ్ళు ఏం ఉపకారం చేశారో అర్థం అవుతోంది. అందుకని వాళ్లతో ఒక అనుబంధం ఉంది, బాగుంది. ఈశ్వరుడు ఎక్కడ కనపడతాడు?
ఇదిగోనండి భగవంతుడు కనపడి మాకు ఈ ఉపకారం చేశాడు అని చెప్పడానికి మాంసనేత్రమునకు దొరికి పరమేశ్వరుడు చేసే ఉపకారం ఏదైనా ఉందా అనుబంధం పెంచుకోవడానికి? అనుబంధం అన్నది ఎప్పుడు ఏర్పడుతుందండి? ఎప్పుడైనా ఆయనతో కలిసి మనం ఉన్నామన్న దానికి మానసికంగా ఒక సాక్ష్యం ఏర్పడితే అప్పుడు అనుబంధం నిలబడుతుంది. ఆఖరికి ఇద్దరం కలిసి ఓ 10 గంటలు ప్రయాణం చేశామనుకోండి ఓ బస్సులో, పక్కన కూర్చున్న ఆయనతో ఏర్పడినటువంటి అనుబంధం 10 గంటలే అయినా దిగి వెళ్ళిపోయేటప్పుడు అయ్యా వస్తానండి మనం నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం ప్రేమగా. కానీ పరమేశ్వరుడితో అనుబంధం ఏర్పడడానికి, భక్తి ఏర్పడడానికి, అసలు ఆయన ఉన్నాడనడానికి, ఆయన ఉపకారం చేస్తున్నాడు అనడానికి, ఆ అనుబంధం పెంచుకోవడానికి సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది? లోపల సమన్వయం అవ్వాలి కదూ. ప్రశ్న నిజాయితీతో కూడుకున్నదై ఉండాలి, అందులో దాపరికం ఉండకూడదు. దానికి శాస్త్రం ఏమంటుందంటే భగవంతుడు ఉన్నాడు అనడానికి ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది అంటే విశ్వమునందే దొరుకుతుంది. నేను మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను. అద్భుతమైనటువంటి భవనం ఒకటి కనపడింది. వెంటనే నేను అక్కడ ఆగి నా పక్కన నడుస్తున్నటువంటి ఆయన్ని పిలిచి, అయ్యా మీకు ఈ ఊరు బాగా తెలుసు, ఈ భవనం ఎవరు నిర్మాణం చేశారండి, ఇంత గొప్ప భవనం అంటాను. ఇప్పుడు భవనాన్ని నిర్మాణం చేసిన వాడు భవనం ఎక్కి మెళ్ళో ఓ పెద్ద అట్టొకటి కట్టుకుని నిలబడడు, కానీ భవనం కనపడుతుంది. భవనం కనపడితే భవనాన్ని నిర్మించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు యజమాని. ఒక పువ్వు ఒకటి ఉంది, అది చామంతి పువ్వు అనుకోండి, అది మొగ్గగా ఉంది, చామంతి పువ్వు విచ్చుకుంది. ఒక చిన్న అమరిక మీద ఆకుపచ్చని ఆకులతో కూడుకున్నటువంటి ఒక చిన్న గొట్టం మీద ఇంత చిన్న చిన్న రేకులు అవతల పక్కకి ఒక బెత్తెడు అవతల వరకు విశాలంగా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి అయోమయం లేకుండా అందంగా పేర్చి ఆ పువ్వులోంచి గొప్ప సౌరభం ఒకటి, సువాసన ఒకటి వచ్చేటట్టు చేసిన వాడు ఒకడు ఉన్నాడా లేదా? ఒకడు లేకపోతే బంతి పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? యజమాని లేని భవనం ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మడానికి ఒక చామంతి పువ్వు చాలు. బీజంలోంచి అంకురం ఎక్కడి నుంచి వచ్చింది? అంకురంలోంచి అంత చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? కటిక చీకట్లో వేరు నీటిని ఎవరి యొక్క ప్రేరణ చేత వెతుక్కోగలుగుతోంది? చెట్టు పైకి కనపడుతుంది, కానీ చెట్టుకి నీళ్లు పోయడం అంటే చెట్టు మీద నీళ్లు పోయాం, చెట్టు వేరుకి నీళ్లు పోస్తాం. చెట్టు మొదట్లో నీరు వెతుక్కుంటూ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాని వేరు కింద ఉంటుంది చీకట్లో భూమిలో, దానికి తీసుకొచ్చి ఎవరు నీరు పోయిరు. కానీ ఇప్పుడు కటిక చీకట్లో వెడుతున్నటువంటి వేరు తనకి అడ్డం వచ్చిన గాజు పెంకులతో దెబ్బలాట పెట్టుకోదు, గాజు పెంకుల పక్క నుంచి తిరుగుతుంది. రాయి అడ్డొస్తే రాయి పక్క నుంచి తిరుగుతుంది. చీకట్లో దేన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది? నీటి కయ్యని వెతుక్కుంటుంది. వెతుక్కుని ఆ నీటి కయ్యలోకి పిల్లవేర్లు దింపుతుంది, దింపి నీరు లాగి పైనున్నటువంటి చెట్టుకు అందిస్తుంది. ఇప్పుడు పైనున్న చెట్టు కనపడుతోంది, చెట్టుకి నీరు అందిస్తూ కటిక చీకట్లో ఉండి నీటి కయ్యని వెతుక్కుంటూ భూమిలో ప్రయాణం చేసి వెడుతున్నటువంటి వేరు కనపడుతోందా? కనపడకపోయినా ఆ వేరు లేనినాడు చెట్టు లేదు. అలా ఈ శరీరం ఒకప్పుడు పుట్టింది. పుట్టినప్పుడు ఇప్పుడు నా చెయ్యి ఎంతుందో మోచేతి వరకు అంత శరీరం. ఆ తర్వాత ఇది 6 అడుగులు పెరిగింది. 6 అడుగులు పెరిగినప్పుడు నేను పసితనంలో ఉన్నప్పుడు ఎంత చర్మం ఉందో ఆ చర్మమే 6 అడుగులు పెరిగినా కూడా విస్తరిస్తూ వచ్చింది. అయ్యో పెద్దవాడైపోతున్నాడండి, కొత్తగా చర్మం కొని తెచ్చుకుంటే అంటిస్తామని ఎవరు అనలేదు. దీనిలో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో నిర్మాణం చేయబడింది అని భాగవతంలో బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తారు కృష్ణ భగవానుణ్ణి. ఈశ్వర మీదొక అద్భుతమైనటువంటి నిర్మాణ వ్యవస్థ. ఒక్క పరమాత్మ సుఖదుఖములనేటటువంటి 2 ఫలములను అనుభవించడానికి ఈ శరీరాన్నిచ్చి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములు పెట్టి దీనికి మళ్ళీ ధర్మార్థకామమోక్షములనేటటువంటి 4 పురుషార్థముల నుంచి పంచ జ్ఞానేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనబడేటటువంటి 5 జ్ఞానేంద్రియాల నుంచి మళ్ళీ
కాళ్ళు, చేతులు, తల, ఉదరము, హృదయము మొదలైనటువంటి 5 కర్మేంద్రియములు, దానితో పాటుగా మనస్సు అనబడేటటువంటి 6 ఇంద్రియముల యొక్క సంఘాతాన్ని ఏర్పరిచి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో దీన్ని నిర్మాణం చేసి దీనికి 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము అనబడేటటువంటి 8 భాగములను అమర్చి దీనికి మళ్ళీ 9 తొర్రలు, 9 కన్నాలు ఈ చెట్టుకి, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 కన్నాలు. 9 కన్నాలు ఉన్న ఈ తోలుతిత్తిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి తన ఆజ్ఞ అయ్యే వరకు ఈ వాయువులు 9 కన్నాలున్నా ఇందులోంచి బయటికి వెళ్ళిపోవడానికి వీలు లేదని శాసనం చేసి నడుపుతున్నవాడెవడో వాడు ఉన్నాడనడానికి సాక్ష్యం ఇంకొకటి ఉంటుందా? సమాన వాయువు ద్వారా ఈ 2 చేతులు సమానంగా పెరగాలి, గోళ్ళు సమానంగా పెరగాలి, వెంట్రుకలు సమానంగా పెరగాలి, శరీరంలో ఏ అవయవం ఎలా పెరగాలో అలా పెరగాలి. అంతేకాని ఒకటి ఎగుడు ఒకటి దిగుడు పెరగడానికి వీలు లేదు. ఎవరు పెంచుతున్నాడు? మనం రక్షక వ్యవస్థని పెట్టుకున్నామంటాం. కంటి మీద కనురెప్ప పెట్టి కనురెప్ప మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఎక్కువ పెరగకుండా శాసించి అవి మళ్ళీ ఇలా ఉండి పైకి ఇలా తిరిగేటట్టుగా చేసి కనురెప్ప మూసుకుంటే వేడి నుంచి కనుగుడ్డును రక్షించి దానిలోకి క్రిములు వెళ్లకుండా కాపాడినటువంటి కనురెప్ప పడుతున్నప్పుడు పరమేశ్వరుడు గుర్తురాడా? అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి విశ్వాన్ని చూస్తే విశ్వనాథుడు ఆ మహాశిల్పి జ్ఞాపకానికి రాడా? అంతవరకు ఎందుకండి? ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రబల సాక్ష్యం ఒక్కటే. ఒక గీత గీయండి కలంతో, కాసిని నీళ్లు పడితే ఆ గీత చెరిగిపోతుంది. దేనితో గీయండి, కాసిని నీళ్లు పెడితే ఆ గీత తొలగిపోతుంది, లేదా కాగితం చిరిగిపోతుంది. కానీ నేను పుట్టినప్పుడు నా అరిచేతిలో గీశాడు గీతలు. ఏ మహాశిల్పి ఏ ఉలితో గీశాడో, ఎన్ని మాటలు కడిగానో ఈ చేతులు, ఆ గీతలు మాత్రం చెరగలేదు, అలాగే ఉన్నాయి. నా జీవిత పర్యంతమో ఆ గీతలు అలాగే ఉంటాయి. ఏ మహాశిల్పి ఏ ఉలితో గీశాడు, వాణ్ణి చూడాలి అనిపిస్తే దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చెయ్యి అన్నాడు. అది భక్తి. ఇప్పుడు నేను పదార్థాన్ని రుచి కోసం తింటే వాడు లోపల కూర్చుని జీర్ణం చేస్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. వాడు లోపల కూర్చుని అమాశయ పాకమైపోయినటువంటి అన్నాన్ని జీర్ణం చేస్తున్నాడు. నేను పప్పన్నం, కూరన్నం, పులుసన్నం, చక్కెర పొంగలి, పులిహార, పెరుగన్నం తిని కక్కాననుకోండి, అయ్యో అదేమిటండి ఇంత రుచిగా ఉందని తినేశారు, ఇంకా పదార్థం కూడా లేదు ఇంట్లో, కక్కేశారే, అంత బాగున్నాయి తిన్నారు కదా, మళ్ళీ తినేసేయండి అంటే నేను తిన్నదే నాలోంచి పైకొచ్చింది, మళ్ళీ పుచ్చుకుంటానా? పుచ్చుకోను. కానీ ఈశ్వరుడు రుచి కోసం లోపలికి పంపించిన ఈ పదార్థం అంతా కలిసిపోయి పుల్లటి కంపుతో ఉంటే లోపల కూర్చుని జీర్ణం చేసి తెల్లవారేటప్పటికి శక్తిని నెత్తుటిలోకి పంపి పిప్పిని అధోభాగంలోంచి సంవరణీకండరములు సడలిపోయేటట్టుగా చేసి నీలో పిప్పి పెరిగిపోయింది బయటికి విడిచిపెట్టమని పంపిస్తున్నాడు. ఒకడు లేడా? వాడు లేనినాడు కార్యం ఎలా నడుస్తోంది? నేనిప్పుడు సభకొచ్చాను, కానీ సభకి వచ్చేటప్పటికే ఈ సభలో అందరూ కూర్చోడానికి, నేను వచ్చే సమయం వరకు మీ అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని అన్నమాచార్య కీర్తనలు వినేటట్టుగా ఏర్పాటు చేసిన వాడొకడు వెనక ఉన్నాడా లేడా? ఒక కార్యక్రమం ఉంటే ఒకడు ఉంటే దీని కదలికల వెనక, దీని నిర్మాణం వెనక ఒకడు లేడని ఎలా చెప్తావు? ఒకడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడు. వాడితో అనుబంధము ఒకనాడు ఉండి ఒకనాటితో తెగిపోయేది కాదు, అది ఎప్పటికీ ఉంటుంది. మళ్ళీ శరీరము లేకుండా చెయ్యగలిగిన వాడు, వాడిలోనే కలిసిపోయేటట్టుగా చెయ్యగలిగిన వాడెవరో వాడు ఈశ్వరుడైతే వాడి పట్ల ఉన్నటువంటి ప్రేమకు భక్తి అని పేరు. భక్తి, కామము ఈ 2 పర్యాయ పదాలు కావు. ఈ తేడా మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. కామము వేరు, ప్రేమ వేరు.
కామము అగ్నిస్పర్శ చేత గట్టిపడుతుంది, బొగ్గవుతుంది. ప్రేమ ఆర్ద్రత చేత మెత్తపడి కరిగిపోతుంది. ఈ రెండిటికి అంత భేదం ఉంటుంది. నేను ఆయనని ప్రేమించాను అని అన్నాను అనుకోండి, ప్రేమించాను అన్న మాటలో ఏముంటుందంటే ఆర్ద్రత ఉంటుంది, తడి ఉంటుంది. ప్రేమ అన్న మాట ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని కోరదు. నాకిది కావాలి అందుకని నేను ప్రేమిస్తున్నాను అన్న మాట ఉండదు లోకంలో. నేను ప్రేమిస్తున్నాను అన్నాను అంటే అది వృద్ధిలోకి రావాలంతే, అంతే తప్ప అది వృద్ధిలోకి వస్తే నాకేం వస్తుంది అన్న మాట లేదు లోకంలో. నా బిడ్డల్ని నేను ప్రేమిస్తాను ఎందుకు అంటే వాళ్ళు వృద్ధిలోకి రావాలి. ఎందుకు వృద్ధిలోకి రావాలి? వాడు వృద్ధిలోకి వస్తే వాడికి 60,000 జీతం వస్తే నాకు 30,000 ఇస్తాడనే కాదు. వాడు నాకు ఏమీ ఇవ్వకపోయినా వాడు సంతోషంగా ఉంటే నాకు చాలు. ఇది ప్రేమ. నా శిష్యుణ్ణి చూస్తే క్షేమంగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. ఎందుకు? అతను వృద్ధిలోకి వచ్చి బాగా సంపాదించుకుంటే నాకేమైనా ఇస్తాడనే కాదు, వాడు వృద్ధిలోకి రావాలి అంతే. గురువుగా శిష్యుని పట్ల నా ప్రేమ. ప్రేమ ఏ విధమైన ప్రతిఫలాన్ని కోరదు. ప్రేమయే భక్తి అని నేను మీకు మనవి చేశాను. అందుకే భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ సంస్కారం ఏర్పడుతుంది. భక్తి ఛాందసత్వం అని చాలామంది అనుకుంటారు. భక్తి లేనివాడు లోకంలో అంత తేలికగా అందరికీ పనికొచ్చేవాడు కావడం సాధ్యమయ్యే విషయం కాదు. కామం అలా కాదు, అవతల వారి నుండి దేన్నో కోరుకుంటుంది. ప్రేమించానన్న మాట వాడి కామించడం దోషభూయిష్టమైన జీవితం. కామించుట అన్న మాటకు అర్థం ఏంటంటే అవతల వారి నుండి ఏదో కోరుతున్నావు, ఆ వస్తువు నాదే కావాలి, ఆ వస్తువుని నేను మాత్రమే అనుభవించాలి, ఆ వస్తువు వేరొకరి చేత అనుభవింపబడకూడదు. అది వేడి చేత తప్తమవుతుంది. అందుకే అది గట్టి పడిపోతుంది, రాయి అయిపోతుంది. అయిపోయి అది ఒక్కొక్కసారి విస్ఫోటనంలో అవతల వారికి, తనకి, సమాజానికి కూడా ప్రమాదాన్ని తెస్తుంది. కామము ప్రమాద హేతువు, భక్తి భద్రతకి కారణం. ఎందుచేత అంటే భక్తి యందు ఏ విధమైనటువంటి లక్ష్యములుండవు. నేను ఇందుకు భక్తితో ఉన్నాను అన్న మాట ఉండదు. అసలు వాణ్ణి తలుచుకోకుండా మీరు ఎలా ఉండగలరో నాకు చెప్పండి. రాత్రి నిద్రపోయాను, నిద్ర పట్టించినవాడు వాడు. నేను తిన్నాను, జీర్ణం చేసినవాడు వాడు. ఒక చిన్న ఉపకారం చేసిన వాడు కనపడితేనే గబగబా వెళ్ళి 2 చేతులు పెట్టుకుని అయ్యా నమస్కారం, చాలా సంతోషం, బాగున్నారా, మీరు ఇంత ఉపకారం చేసి పెట్టారు ఒకప్పుడు అంటాను. ప్రతి క్షణం ఉపకారం చేస్తున్నటువంటి పరమేశ్వరుడు నీ కంటికి కనపడితేనే గుర్తించాలా? అక్కడ ఉన్న కార్యం చేత గుర్తిస్తాం. గుర్తించి భగవంతుని పట్ల పెంచుకున్నటువంటి గౌరవమునకు భక్తి అని పేరు. భక్తి కరిగిపోయేటట్టు చేస్తుంది తప్ప ఘనీభవించి రాయి అయిపోయేటట్టు చెయ్యదు. కామము తప్తము చేసి రాయి అయ్యేటట్టు చేస్తుంది, భక్తి కరిగిపోయేట్టు చేస్తుంది. అందుకే ఎవరి పట్ల భక్తి ఉన్నదో వారిలోనే కరిగిపోతాడు. ఆయన యందు లయమైపోయాడు అంటారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉప్పు బొమ్మ ఒకటి ఉంది. ఒక పెద్ద ఉప్పు బొమ్మ ఒకటి తీసుకొచ్చి నేను సముద్రపు ఒడ్డున పెట్టాను. దానికి ప్రాణప్రతిష్ఠ చేశాను, దానికి ప్రాణం వచ్చింది. ఇప్పుడు ఆ ఉప్పు బొమ్మ అంది, నేను ఈ సముద్రంలోంచి వచ్చాను, ఉప్పులోంచి. నేను ఈ సముద్రం యొక్క అడుగు భాగాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఉప్పు బొమ్మ సముద్రం అడుక్కెడదామని ప్రయాణం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన ఉప్పు బొమ్మ చిట్ట చివరికి ఏమవుతుంది? సముద్రంలో కరిగిపోతుంది. భక్తి యందు ఏమవుతుందంటే మీరు ఎవరి యందు భక్తితో ఉన్నారో వారి యందు ఐక్యమైపోతారు. కామము ఎప్పటికీ అలా కరిగిపోయేటట్టు చెయ్యదు, రాయిగా మార్చి పాషాణ సదృశం చేసి అందులోంచి మిగిలిన వికారములు పుట్టేటట్టు చేస్తుంది. అందుకే భక్తి అనేటటువంటిది చిన్నతనం నుండి కూడా పిల్లలకి నేర్పుతారు. ఆ భక్తి లేని జీవితం 10 మందికి ప్రయోజనకరంగా ఉండేటటువంటి జీవితము కాదు. నాకు డబ్బుంది అని నేను వేరొకరికి సహాయం చేయడం వేరు. అప్పుడు నాకు వాడికో పంచలు చాపిస్తే నేను ఫోటో తీయించుకుందాం, అవతల వాడికి ఏదో పెద్ద బాధ కలిగితే నేను ఉపకారం చేసి ఫోటో చేయించుకుని పేపర్లో వేసుకుందాం కాదు. వాడికి ఆపద ఇచ్చిన వాడెవరో వాడే నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఈ జన్మలో ఇక్కడ డబ్బు ఉంది
కానీ ఒక్కసారి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఈ డబ్బు పనికిరాదు. ఆ డబ్బు బిడ్డలు పంచుకుంటారు. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపరితిరోత్యాద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి శరీరం వదిలిపెడితే ఇక ఏవీ తనవి కావు, వారసులకు వెళ్ళిపోతాయి. అది ఊర్ధ్వలోకాలలో ఉండడానికి పుణ్యంగా మారాలనుకోండి, అప్పుడు ఇక్కడ నీదైనది ఏదున్నదో అది అవతల వారి యందు పరమేశ్వరుణ్ణి చూసి దానం చేస్తాడు. ఒక ఆకలి ఉన్నవాడి రూపంలో నారాయణుడు రాకపోతే నీ దగ్గర అన్నం ఉంటే మాత్రం ఎవరికి పెడతావు? అన్నం ఉంది పెట్టడానికి, ఎవరికి పెడతావు? ఎవడికి అక్కర్లేదు, ఎవడి మానాన్ని వాడు తినగలడు. ఇప్పుడు నీకున్న అన్నం పుణ్యమాగా ఎలా మారింది? ఇప్పుడు నారాయణుడే ఒకనాడు ఆకలిగొన్నవాడి రూపంలో వచ్చాడు నీ దగ్గరికి, వాడు తప్ప వేరొకటి లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆకలితో ఉన్నానండి, పట్టెడు అన్నం పెట్టండి అని వచ్చాడు రోజున. నీ దగ్గరున్న అన్నంలో పట్టెడు అన్నం పెట్టావు. ఇప్పుడు ఈ అన్నం ఏమైంది? పుణ్యమైంది. ఈ పుణ్యం ఏమైంది? వచ్చే జన్మలో నీ జీవుడు దరిద్రుడు కాకుండా కాపాడి. ఇక్కడ అన్నం అన్నంగా ఉంటే శరీరం వదిలేక పనికి రాదు, ఇక్కడ అన్నం పుణ్యం అయితే పనికొస్తుంది. అందుకే సమస్త పుణ్యములకు ఆలవాల మీది అంటే దేవాలయమే. అన్నంగా పెట్టరు, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా పెడతారు. అందరి యందు సాత్వికమైనటువంటి బుద్ధి కలగాలి. కాబట్టి మనకి సనాతన ధర్మంలో ఏది చెయ్యండి ఈశ్వరుణ్ణి చూసి చేస్తారు, అంతేకాని నాకున్నదని నేను ఇస్తున్నాను కాదు, అప్పుడు అహంకారం అవుతుంది అది. అందుకే సనాతన ధర్మంలో ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు తప్ప పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయడు. కారణం ఏమిటి? పుచ్చుకునేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి, వాడి రూపంలో నారాయణుడు నిలబడ్డాడు కాబట్టి మనం దానం చేసి పుణ్యాన్ని పొందాం. అది ఉత్తరోత్తర మన జీవుడికి ఇతర జన్మలలో పనికొస్తుంది. అసలు అలా నారాయణుడు రాకపోతే నాది అన్నదేదో అలాగే ఉండిపోతుంది. శరీరం విడిచిపెట్టాక వారసులు పంచుకుంటారు. ఉత్తరోత్తర జన్మలలో తినడానికి అప్పుడు భార్య బిడ్డలు ఉంటారుగా. అప్పుడు నువ్వు పుణ్యం లేకపోతే ఏం చేస్తావు? ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఉన్నది పుణ్యంగా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడే. అందుకే ఇంటి ముందుకొచ్చినటువంటి అతిథిని ఎవరి రూపంలో చూస్తారు అంటే ఈశ్వర రూపమే. అతిథి దేవో భవ. అభ్యాగతి, అతిథి అంటే మనం ఆహ్వానిస్తే వచ్చినవాడు, అభ్యాగతి అంటే మనం పిలవకుండా వచ్చినవాడు. ఇద్దరూ ఈశ్వర స్వరూపాలే. అందుకే త్యాగేనైకే అమృతత్వమానసహు, అది ఈ జాతి లక్షణం. నాది అన్నది నువ్వు ఇతరులకు పెట్టినది ఏది ఉన్నదో అది నీకు అమృతమవుతుంది. నీకు 4 మంచి విషయాలు తెలుసు, నువ్వు లోపల దాచుకోకుండా వితరణ చేసిన నాడు నీకు అమృతం అవుతుంది. నీ దగ్గర డబ్బు ఉంది, దానం చేసిన నాడు అమృతం అవుతుంది. నీ దగ్గర శక్తి ఉంది, ఈశ్వరుడి పల్లకి పట్టుకుంటే అమృతం అవుతుంది. నీ దగ్గర నృత్యం ఉంది, ఈశ్వరుడి ముందు నృత్యం చేస్తే అమృతం అవుతుంది. అందుకే ఏదైనా ఇవ్వడం చేత అమృతం అవుతుంది తప్ప దాచుకున్నది విషం అవుతుంది. ఇది సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రధానమైన సిద్ధాంతం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. భగవంతుణ్ణి చేరుకోవడానికి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పెద్ద పెద్ద వెంపర్లాటలతో కూడుకున్నటువంటి విషయముల జోలికి వెళ్ళమని ప్రతిపాదన చెయ్యలేదు. అన్నిటికన్నా ఈశ్వరానుగ్రహాన్ని ఉత్తర క్షణంలో తెచ్చిపెట్టేటటువంటివి కొన్ని ఉన్నాయి. అవి జీవితంలో తప్పకుండా అలవాటు చేసుకోవాలి. వాటి కోసం ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. మీరు అడుగు తీసి అడుగు వెయ్యవలసిన అవసరం ఉండదు. భక్తి అన్న మాట ఒకటి అసలు మనసులో గట్టిగా నిలబడిందనుకోండి, వాడొకడు ఉన్నాడు అన్న భావన ఒకటి ఏర్పడిందనుకోండి, మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ఉపకరణములైనటువంటి ప్రధాన సాధనములలో మొదటిది ఏది అంటే ప్రార్థన. ప్రార్థన కొరకు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడున్నారో అక్కడే ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థన ఎందుకు రావాలి? కొంచెం మీరు తాత్వికంగా ఆలోచించాలి.
నేను ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి నువ్వు ఇంత గొప్పవాడివి అంటే ఆయన నాకు వశుడవుతాడు అన్నాను అనుకోండి. మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆయన అష్టోత్తరం చదవండి, ఆయన్ని 108 నామాలతో చదివితే ఆయన ప్రీతి పొందుతాడు అన్నాను అనుకోండి. అప్పుడు ఆయన్ని పొగిడితే ఆయన సంతోషిస్తాడు. అప్పుడు అది బలహీనత అయిందా, బలమైందా? కాదు. మరి ఆయన్ని పిలవడం ఎందుకు అంటే ఆయన గుణములు కడుపులో ఉన్నప్పుడు, మనసులో ఆయన యొక్క గుణములను అనుభవించినప్పుడు ఆనందము ఉద్భుతమైపోతే అది లోపల పట్టక పైకి వాగ్రూపంలో వస్తే నామావళి అవుతుంది. ప్రార్థన ఎందుకు చేయాలి అసలు ఈశ్వరుణ్ణి? ప్రార్థన చేస్తే తప్ప ఆయన మనకేమీ ఇవ్వడండి. మనం చెప్పాలి ప్రార్థన చేసి, ఈశ్వరా నాకు ఆకలిగా ఉంది, ఎక్కడైనా ఏదైనా పట్టెడు పదార్థం దొరికేటట్టు చేసి పెట్టండి అని నేను అడిగితే చేసి పెడతాడు అన్నాను అనుకోండి. నేను అడిగితే తప్ప తెలియనివాడు ఈశ్వరుడైతే ఆయన సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు? ఒకవేళ నేను అడగకపోయినా ఆయనకి తెలుసు అనుకుంటే అసలు అడిగి ప్రార్థన ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న వస్తుందా రాదా? ఇక్కడ ఉండేటటువంటి అంతర్లీనమైన రహస్యం ముందు తెలియాలి, ఎందుకు ప్రార్థన చెయ్యాలి అని. ఇప్పుడు నేను ఉపన్యాసానికి వచ్చాను, ప్రవచనం ప్రారంభం చేస్తూ ప్రార్థన చేశాను. ఎందుకు ప్రార్థన చేశాను? ఈశ్వరా, నేను ఏ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నానో ఆ విషయంలో నాకు ఏ విధమైనటువంటి వైక్లభ్యము లేకుండా జ్ఞాపకానికి వచ్చేటట్టు, నమ్మి కూర్చున్న ఇంతమంది యొక్క సమయం ఒక్క నిమిషం నా వల్ల వృధా కాకుండా పనికొచ్చే మాటలే నా నోటి వెంట వచ్చేటట్టు నన్ను అనుగ్రహించు. ఈ విషయం నేను అడిగితే తప్ప ఆయనకి తెలియదు అనుకోండి, ఇంకా ఆయన సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు? ఒకవేళ నేను అడిగితే తప్ప ఆయన ఇవ్వడు అనుకోండి, అప్పుడు అసలు అలాంటి వాడు, అంత స్వార్థం ఉన్నవాడు ఈశ్వరుడు ఎలా అయ్యాడు? ఇందులో ఒక విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అసలు మనం ఎందుకు అడుగుతామంటే ప్రార్థన చేసి, మనం అడిగితే తప్ప ఆయనకి తెలియదని కాదు, అడగకుండా ఉండలేక. కష్టంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? పక్కనున్నవాడు తీరుస్తాడా తీర్చలేడా చూడడు, ఆయన సమర్థుడు కాడా చూడడు. ఎవరికి చెప్పుకుంటాడు? ఇంట్లో దొంగతనం జరిగింది, అన్నీ పోయాయి, లబోదిబోమని ఏడుస్తున్నాడు. పనిపిల్ల వచ్చింది, తలుపు కొట్టింది. ఆవిడికి ఏమొచ్చు? అక్షరం మొక్క రాదు పాపం, ఆవిడేం దరఖాస్తు కూడా రాయలేదు. దాని చేతులట్టుకుని, చూడవే ఎంత కష్టపడి సంపాదించుకున్నానే, అయ్యగారు ఎంత కష్టపడ్డారే, ఇంట్లో అన్నీ ఎత్తుకుపోయారే అని ఏడిచింది. ఎందుకు? ఆవిడ ఏమైనా ఉపకారం చేస్తుందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడవాలి. మరి ఆవిడ దగ్గర ఎందుకు ఏడిచావు అంటే ఏడుపు ఆపుకోలేక. ఈశ్వరుణ్ణి ఎందుకు అడిగావు? అడగకుండా ఉండలేక. చెప్పుకుంటే ఒక ఉపశాంతని చెప్పావు తప్ప చెప్పకపోతే ఆయనకి తెలియదని కాదు. ఇది ప్రార్థనలో ముందు తెలుసుకోవాలి. మనం చెప్పకపోయినా మనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. కానీ ఎందుకు చెప్తాం అంటే ఆయనకి చెప్పకుండా ఉండలేని ఆర్తి మనది, అందుకు ఆయనకి చెప్పుకుంటాం. అంతేగాని ఏమండి మీరు చెప్పకపోతే ఆయనకి తెలియదండి అని అడగకూడదు. ఇప్పుడు అసలు ప్రార్థన అన్న మాట ఎందుకు రావాలి? అసలు ఎందుకు చెయ్యాలి ప్రార్థన? దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. శాస్త్రంలో 3 మాటలు ఉంటాయి. 1 జీవుడు, 2 దురితము, 3 దైవము. ఈ 3 మాటలు ఉంటాయి. జీవుడు అంటే ఈ పైకి కనపడుతున్నటువంటి శరీరం కోటేశ్వరరావు అని పిలువబడుతోంది. లోపల ఒక జీవుడు ఉన్నాడు కదూ, వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలున్నాయి. ఆ పాపపుణ్యాల్ని లెక్క పెట్టుకున్నవాడు ఉన్నాడు, వాడు పరమేశ్వరుడు. వాడు ఆ పాపాన్ని పుణ్యాన్ని లెక్కబెట్టి, పాపానికి ఫలితం అంతా ఒకేసారి ఇచ్చేస్తే వీడు తట్టుకోలేడురా, పాపానికి ఫలితం దుఃఖం, అంత దుఃఖ పెట్టేస్తే వీడు బతకలేడు. కాసేపు పాప ఫలితాన్ని కాసేపు పుణ్య ఫలితాన్ని ఇస్తూ ఉంటాను. అందుకే దీన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకం అంటే సుఖ దుఃఖములు 2 అనుభవించాలి. మీరు ఒక్కొక్క చోటికి వెళ్ళారనుకోండి, ఒక్కొక్కలా ఉంటుంది. అలా కాకుండా ఇంకోలా ఉండాలని కోరుకోకూడదు. ఇప్పుడు రోహిణీ కార్తె వచ్చింది అనుకోండి, వేడిగా ఉంటుంది, బా ఏమిటోనండి ఇంత వేడి అనకూడదు, అది కాలధర్మం అంతే. అలా ఈ లోకంలో పుట్టారనుకోండి, బతికున్నన్నాళ్ళు సుఖంగా ఉంటానని ఎప్పుడూ అనుకోకూడదు. ఏదో ఒక దుఃఖం వస్తుంది, ఏదో ఒక కష్టం వస్తుంది. ఏదీ లేకపోతే తలుపు సందులో వేలు పడుతుంది, అంటే వేల పట్టున అన్నం దొరకదు. వండి చాలా అబ్బా మా ఆవిడ ఎంత ప్రీతిపాత్రమైన కూర వండిందో అనుకుంటే ఆ వంకాయ కూరలో కనర్ వస్తుంది, చేదు వస్తుంది. ఏడవడానికి అది ఒక్కడి చాలు. కాబట్టి ఏదో దుఃఖం ఉంటుంది.
అసలు అట్లా దుఃఖము సుఖము రెండూ ఉంటాయి కాబట్టి ఈ లోకంలో ఉన్నావు. ఈ లోకంలో ఉండి నాకు దుఃఖం వద్దంటే ఎలా? అది కూడా ఉంటుంది. కాబట్టి మర్త్యలోకంలో ఉన్నప్పుడు సుఖదుఖములు రెండూ ఎందుకుంటాయంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను లెక్కపెట్టి పాపానికి ఫలితంగా దుఃఖాన్ని, సుఖాన్ని పుణ్యానికి ఫలితంగానూ ఒకడిస్తూ ఉంటాడు. వాడెవరు? వాడు పరమేశ్వరుడు. వాడికి తెలుసా లెక్క. అందుకే వాడు భగవద్గీతలో అంటాడు, కాల కలయతామహం అంటాడు. నేను గుప్తంగా లెక్కలు రాసి కాలంలో ఫలితం ఇస్తానంటాడు. ఆయనకి తెలుసు ఎప్పుడేమి ఇవ్వాలో. నాకేం తెలుసు? నాకు తెలీదు. ఈ ఫలితం వస్తోంది అన్న విషయం నాకు తెలీదు. తెలియకుండా నేనేం చేస్తాను? ప్రతిరోజు సుఖంగా ఉండాలని కోరుకుంటాను. అనుకుని ఏదో ఒక కార్యం తలపెడతాను. ఇదిగో ఈ కార్యం చేద్దాం అనుకుంటాను. అనుకుని బయలుదేరతాను. కానీ ఆ కార్యము చెయ్యడానికి వీలు లేని రీతిలో ప్రతిబంధకం వచ్చిందనుకోండి. ఉపన్యాసానికని బయలుదేరా. తీరా ఉపన్యాసం చెప్పడానికి ఏ ఊళ్ళో చెప్పాలో ఆ ఊళ్ళో తెల్లవారకట్ట దిగేటప్పటికి విపరీతమైన దగ్గు ప్రారంభమైంది. సాయంకాలం అయ్యేటప్పటికి నోరు విప్పితే దగ్గు. ఇప్పుడు ఉపన్యాసం ఏం చెప్తావు? 1 గంటన్నర వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైంది? ఉపన్యాసం చెప్దామని బయలుదేరిన వాడివి చెప్పొద్దని అనుకోవట్లేదు, చెప్పాలనే అనుకుంటున్నావు. కానీ చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. దగ్గు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులోంచే వచ్చింది. అది వద్దు కానీ ఆగదు. మాట రావాలి, అది రాదు. ఎలా? ఇప్పుడు ఉపన్యాసం చెప్దామంటే దగ్గిచ్చిన వాడేవాడు? వాడు ఈశ్వరుడే. దుఃఖాన్ని ఇచ్చేవాడోడు, సుఖం ఇచ్చేవాడోడు ఉండడు. భయనాశన, భయపెట్టిన వాడే, భయం పోగొట్టిన వాడే. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట చెప్తాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. నరుడు చెయ్యగలిగిందేం ఉండదు. ఆయన పాపపుణ్యాలు లెక్క పెట్టి సుఖదుఖాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు అందుకే చూడండి, మనకి సనాతన ధర్మంలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఏమంటే పంతులు గారిని కుక్క కరిచిందిట అన్నారనుకోండి, అయ్యో పాపం అంటారు. ఏమిటి అయ్యో పాపం ఏమిటి అంటే, గత జన్మలో ఎప్పుడో ఒంట్లో ఓపిక ఉంది కదా అని పంతులు గారు ఆ జన్మలో ఆ శరీరంలో ఉన్నప్పుడు ఒళ్ళు కొవ్వి అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక కుక్కని నిష్కారణంగా కర్రతో కొట్టిన కారణం చేత కుక్క పడినటువంటి బాధని ఈ జన్మలో అనుభవింపజేయడానికి పరమేశ్వరుడు కుక్క చేత పంతులు గారిని కరిపించి పంతులు గారు బాధపడేటట్టు చేశాడు. అయ్యో పాపం, ఆ పాపం ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. దాన్ని సంగ్రహంగా ఏమంటారంటే సూక్ష్మంగా అయ్యో పాపం అంటుంటారు. ఇప్పుడు ఎవరమైనా సరే అయా అయితే సరే కానివ్వండి, పాపానికి ఫలితం వస్తే రానివ్వండి, ఏమొస్తే అదే అనుభవిస్తాం అనగలమా? అనలేం. పోనీ ఒక్క సుఖమే రావడానికి కావలసినటువంటి పుణ్యం ఒక్కటే చేసి ఉంటే ఈ లోకంలో ఎందుకు ఉంటాం? దేవతలుగా ఉంటాం స్వర్గలోకంలో. అప్పుడు ఒక్క సుఖాలే పొందొచ్చు. మరి సుఖం కావాలని కోరికుంది, చేసిన పాపాలున్నాయి, దానికి ఇప్పుడు ఫలితం ఇస్తే తట్టుకునే ఓపిక లేదు. వద్దు ఈశ్వర. మరి ఎలా? అసలు ముందు నువ్వు ఈ విషయాన్ని అంగీకరిస్తే ప్రార్థన అన్నమాట వస్తుంది. నేను చేసిన దురితం ఉంది, ఏదో పాపం, దాన్ని లెక్కపెట్టి ఇచ్చేవాడోడు ఉన్నాడు, అనుభవించడానికి జీవుడు నేనున్నాను. ఇప్పుడు ఈ జీవుడు రెండిటి మధ్య నొక్కబడతాడు. ఎవరి చేత? ఒకవైపు నుంచి దైవం చేత, ఒకవైపు నుంచి కాలము చేత, దురితము చేత. కాలంలోనే ఫలితాలు వస్తాయి. ఈ రెండిటి మధ్యలో నొక్కబడతాడు. ఊపిరి ఆడదు, ఆ కష్టం తట్టుకోలేడు. ఇప్పుడు అలా తట్టుకోలేను, ఎప్పుడో పాపం చేశాను, కానీ ఈ జన్మలో తెలుసుకున్నాను ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, లెక్క పెట్టుకుంటాడు అని. కాబట్టి నేను ఇక అటువంటి పాపపు పనులు చెయ్యాలని అనుకోవట్లేదు. ఈశ్వర నాకొక్క ఉపకారం చెయ్యి. నేను గతంలో ఏదో పాపాలు చేసే ఉండి ఉంటాను, కాబట్టి ఖచ్చితంగా నాకు దుఃఖం కలిగే అవకాశం ఉంది. కానీ ఆ దుఃఖం ఇచ్చేటప్పుడు ఒళ్ళు మరిచిపోయి నీ పాదాలు విడిచిపెట్టేయవలసినంత దుఃఖాన్ని ఇవ్వకు. నన్ను అనుగ్రహించి ఆ దుఃఖాన్ని నేను తట్టుకోగలిగినంత దుఃఖంగా మార్చు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆ దుఃఖాన్ని తగ్గిస్తాడు. లేదయా నువ్వు ఆ పాపం చేశావు కాబట్టి అనుభవించవలసిందే అన్నాడు అనుకోండి. ఇప్పుడు చేసిన కర్మ ఏదో అది గొప్పది. ఈశ్వరుడు ఎందుకు ఇంకా చేసిన కర్మకు ఫలితం అనుభవించాలంటే? ఇంకా ఆయన ఏ ఉపకారం చేయనట్టు కాదు. ఎవడు భక్తితో భగవంతుని యొక్క పాదములను పట్టుకుని ఉంటాడో
అటువంటి వాడికి దురితము వస్తున్నప్పుడు, దుఃఖము రావలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆ దుఃఖము రాకుండా వాడు తట్టుకునేటట్టుగా ఇచ్చి విడిచిపెడతాడు ఈశ్వరుడు. అందుకు ప్రార్థనతోటే, నిద్ర లేస్తే ప్రార్థనతో ప్రారంభం, రోజు పూర్తి చేస్తే ప్రార్థనతో పరిసమాప్తి. ఎందుకని? నీకు దుఃఖం వద్దు అనుకుంటున్నావు, అది ఇవ్వవలసిన వాడెవరో వాడు అనుగ్రహించాలి. అందుకే ప్రార్థన అంత శక్తివంతము. దాంట్లో మీరు ఎన్ని పువ్వులు వాడారు, మీరు ఎంత అగ్నిహోత్రం చేశారు, ఎంత నెయ్యేశారు, ఎన్ని ప్రదక్షిణాలు చేశారు, దాంతో సంబంధం ఉండదు. సకృన్నత్వా నత్వా అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ. మంచి మనస్సుతో, అంటే ఈశ్వరుడు ఉన్నాడు అని నువ్వు అంగీకరించి కూర్చుని ఒక్కసారి ఈశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేస్తే చాలు, వెంటనే ఆయన అనుగ్రహిస్తాడు. కావలసింది ఏమిటో తెలుసా? నోటితో ప్రార్థన చేయడం కాదు, నేను తప్పు అని ప్రతిపాదించట్లేదు, కానీ అసలు దానికి అంతర్లీనంగా వాడొకడు ఉన్నాడనేటటువంటి ప్రబలమైన విశ్వాసం ఉండాలి. వాడు ఉన్నాడు, నీ చేసిన పాపం కూడా ఉండి ఉంటుంది, ఈశ్వర దాన్ని నువ్వు మన్నించు అని అడగడానికి, నే చేసిన సంకల్పం పాడైపోకుండా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞని నాకు ఇయ్యి అని అడగడాన్ని ప్రార్థన అని పిలుస్తారు. ఇప్పుడు నాకొకటి చెప్పండి, అసలు లోకంలో అత్యంత తేలికగా ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ఉపయుక్తమైనటువంటి సాధనమేది? ప్రార్థన. ఈ ప్రార్థన అనేటటువంటిది అంత శక్తివంతం కాబట్టే ఆ ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా మనకి చేత కాదని శంకరాచార్యుల వారి వంటి మహాత్ములు ప్రార్థనా శ్లోకములను కొన్ని మనకిచ్చారు. ఈ శ్లోకాన్ని నువ్వు కంఠగతం చేసుకో. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెడితే ఈ ఒక్క శ్లోకాన్ని తప్పకుండా చెప్తుండు. అథవా నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడే రోజు ఈ పద్యం చెప్తుండు, లేదా ఈ శ్లోకాన్ని చెప్తుండు. అలా శ్లోకాన్ని చెప్పినటువంటి కారణం చేత భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఏది ప్రారంభం చేయండి, ప్రార్థనతోటే ప్రారంభం. ప్రార్థనతో ప్రారంభమై మంగళంతో సమాప్తమవుతుంది. అందుకే ప్రార్థనని విడిచిపెట్టి బ్రతకకూడదు. చిన్న పిల్లలకి కూడా ఇంట్లో ప్రార్థన చెయ్యడం అనేటటువంటిది తప్పకుండా నేర్పాలి. నేను ఈ విషయాన్ని ఏ విధమైనటువంటి గొప్పతనం కోసం నేను ప్రతిపాదించట్లేదు. చిన్నతనంలో మా అమ్మగారు పొద్దున్నే కాసిన పాలు తాగాలని ఉంటుంది కదా పిల్లలందరికీ. అమ్మ కాసిన పాలిస్తే తాగుతామమ్మా అంటే, తప్పకుండా పాలిస్తానురా, గ్లాసులో పోసేస్తాను, సిద్ధంగా ఉన్నాయి. కానీ వెళ్ళి గబగబా స్నానం చేసి దేవుడి దగ్గర నిలబడి నాకు వినపడేటట్టుగా, ఏది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పు, వెంటనే పాలిచ్చేస్తాను. మేము చిన్నతనంలో ఎందుకు చేశామంటే ఆ శ్లోకం ప్రార్థన, నేను మీతో నిజంగా చెప్తున్నాను, కేవలం మా అమ్మగారు గ్లాసులో పోసి పాలిస్తారని వెళ్ళి ఆ శ్లోకం మా అమ్మకి వినపడేటట్టు చదివేవాళ్ళం. కానీ మా అమ్మకి వినపడేటట్టు చదివినటువంటి ప్రార్థన ఇవాళ ప్రార్థన గురించి ప్రవచనం చేసేట్టు, జీవితంలో భగవంతుణ్ణి నమ్ముకుని బతికేట్టు చేసింది. తల్లిదండ్రుల నుంచి అందని సంస్కారం బిడ్డలకు ఎక్కడి నుంచి కలుగుతుంది? రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అందుకే ప్రార్థనా శ్లోకముల పట్ల అంత నిబద్ధత ఉండాలి. తప్పకుండా మంచి మంచి ప్రార్థనా శ్లోకాలు కంఠగతమై ఉండాలి. ఎక్కడికి వెళ్ళండి ఆ శ్లోకం చెప్పడం చేత కావాలి. శంకర భగవత్పాదులు మన కోసమని అటువంటి ప్రార్థనా శ్లోకాలను ఎన్నిటినో రచన చేశారు. శంకరాచార్యుల వారు అని పేరు పెట్టుకున్నారనుకోండి, అందులో ఆ శ్లోకం చదివితే దాని ఫలితం శంకరాచార్యుల వారికి ఎడుతుంది. అందుకే ఆయన తన పేరు పెట్టుకోలేదు, మాం అని నా నేను అన్నారు. ఇప్పుడు ఆ శ్లోకం నేను చదివాను అనుకోండి, నేను అన్నప్పుడు ఫలితం నాకు వస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, సౌందర్యలహరిలో ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం
దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అని. అందులో శంకరాచార్యుల వారు ఐశ్వర్యం కలగడం దగ్గర నుంచి, అజ్ఞానం పోవడం దగ్గర నుంచి, చిట్ట చివరికి ఇక జన్మరాహిత్యం వరకు ఇవ్వగలిగినటువంటి పరదేవతని స్తోత్రం చేశారు ఒక్క శ్లోకంలో. అంత అద్భుతమైనటువంటి ప్రార్థనలు. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రార్థన అనేటటువంటిది అంత శక్తివంతమై ఉంటుంది. మహాభారతంలో భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ధర్మరాజు గారు కృష్ణుణ్ణి దర్శనం చేద్దామని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కృష్ణ భగవానుడు యోగముద్రలో ఉన్నాడు. ఆయన వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకొని ఉన్నాయి. ధర్మరాజు గారు తెల్లబోయాడు, ఇదేమిటి కృష్ణ భగవానుడు ధ్యానం చేస్తున్నాడు అని కాసేపు ఆగాడు. కృష్ణుడు కళ్ళు తెరిచాడు ధ్యానంలోంచి. కృష్ణ, అందరూ నిన్ను ధ్యానం చేస్తారు, నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. మహానుభావుడైనటువంటి భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టబోతున్నాడు. నన్ను ప్రార్థన చేస్తున్నాడు హృదయంలో. ఆయన చేస్తున్న ప్రార్థన వింటే నాకు రోమాంచితమైంది అర్జున, అది నాకు వినపడుతోందన్నాడు. ప్రార్థన అంత గొప్పది. మీరు త్రికరణ శుద్ధిగా నమ్మి భగవంతుణ్ణి చేసినటువంటి ప్రార్థన వెంటనే ఫలితాన్ని ఇస్తుంది, అక్కరకొస్తుంది, కాపాడుతుంది. మీరు నన్ను నమ్మండి, ఇంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో కూర్చుని అబద్ధం ఆడుకుని బ్రతకవలసిన అగత్యం నాకు లేదు. శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి శ్లోకం ఒకటి సౌందర్య లహరిలో ఉంది. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచశిబి స్తరూణాం దివ్యాణాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అని. నేను ఆ శ్లోకం చదివినప్పుడల్లా అనుకుంటుండేవాడిని, ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, అమ్మ, దేవలోకంలో ఉండేటటువంటి దేవతల యొక్క భార్యలు వాళ్ళకి ఏవైనా కోర్కెలు కలిగితే ఆ కోర్కెలను తీర్చుకోవడం కోసమని చెప్పి వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి ఎడతారు. ఆ కల్పవృక్షంతో చెప్పుకుంటే కల్పవృక్షం చిగర్చి పువ్వులు పూసి కాయ కాసి పండై వాళ్ళ కోర్కెని తీరుస్తుంది. అమ్మ, వాళ్ళు అలా పట్టుకోవాలి కల్పవృక్షాన్ని. ఆవిడ ఎప్పుడో ఇస్తుందో పండుగ. మేము దరిద్రేభ్యో భద్రాం, దరిద్రుడంటే ఓ కోరిక తీరనివాడు. అమ్మా, మాకు ఈ లోకంలో లోటు లేదమ్మా, ఎందుకో తెలుసా, నీ పాదములున్నాయి మాకు, మేము ఒక్కసారి స్మరిస్తాం అంతే, ఒక్కసారి అమ్మా అంటాం. అలా అనేటప్పటికీ నువ్వు వింటావు, విని వెంటనే రక్షణ చేస్తావు. కాబట్టి మాకున్నంత అనుగ్రహం దేవతలకు ఎక్కడుందమ్మా? దేవతలు మాకన్నా దరిద్రులు నిజానికి. మేము అమ్మా అంటే నువ్వు పలుకుతావు, వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళాలి. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచశిబి. అమ్మవారి పాదాలకు ఉండేటటువంటి గోళ్ళు తెల్లగా చంద్రబింబంలా ఉంటాయి. కమలములు చంద్రబింబాన్ని చూస్తే ముకుళించుకుంటాయి. ఇంతమేం దేవేంద్రుడి భార్య అనుకున్న శచీదేవి, ఇతర దేవతా స్త్రీలు కూడా అమ్మవారి పాదాలకున్న గోళ్ల కాంతులు చూసేటప్పటికి వాళ్ళ చేతులు ఇలా ముకుళించి నమస్కరిస్తారట. కానీ మనమో అమ్మా అని పిలిస్తే చాలు ఆర్తితో. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచశిబి తరూణాం దివ్యాణాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. అమ్మా అంటే చాలు రక్షిస్తావు. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని తప్పకుండా లోకంలో ఉన్న వాళ్ళు రక్షణ పొందడానికి ఇచ్చి ఉండి ఉంటారు. లేకుండా శంకరాచార్యులు వారి ఈ శ్లోకం ఎందుకు ఇస్తారు అని నేను నమ్మి బతుకుతూ ఉండేవాడిని. ఒకప్పుడు ఒక రాత్రి వేళ 11 గంటల వేళ గోదావరి కాలవ ఒడ్డున వెళ్ళిపోతున్నాను ఓ స్కూటర్ మీద. ఒక పెను ప్రమాదం ముంచుకొచ్చింది. అంతకన్నా ఏమనాలో నాకు అర్థం కాదు. ఒక ఆతతాయి వెనక ఒక పెద్ద లారీని డ్రైవ్ చేస్తున్నాడు. అతను ఉండవలసిన స్థితిలో లేదు, ఉన్మాదం కలిగించే పదార్థాన్ని సేవించి ఉన్నాడు. పక్కనున్నవాడు అలాగే ఉన్నాడు. పెద్ద నవ్వులు నవ్వుతూ నేను వెడుతున్నటువంటి స్కూటర్కి అంగుళం దూరం వరకు వచ్చేయడం. ఆ గుద్దేస్తాడేమో అని పెద్ద పెద్ద అరుపులు. నాతో నా స్నేహితుడు ఉన్నాడు ఇంకొక మోటార్ సైకిల్ మీద. అతని భార్య అయితే పెద్ద పెద్ద ఏడుపులు.
ఆపితే ఏమవుతుందో ఆపకపోతే ఏమవుతుందో నాకు ఈ శ్లోకం గుర్తొచ్చింది. వెంటనే నేను గట్టిగా ఈ శ్లోకం చదివాను. మీరు నమ్మండి, ఏడుకొండలవాడి పాదాల దగ్గర కూర్చుని చెప్తున్నాను, ఏమైందో తెలియదు. ఈ శ్లోకం చదివిన ఉత్తర క్షణంలో ఆ లారీ మమ్మల్ని దాటిపోయి వెళ్ళిపోయింది. ఇక ఆ లారీ ఆగలేదు, మమ్మల్ని వెంబడించలేదు. క్షేమంగా వెళ్ళిపోయాం ఇంటికి. ఒక్కొక్క శ్లోకాన్ని పెద్దలు ఇచ్చారు అంటే ఆర్తితో ఉన్నప్పుడు అంత రక్షణనిస్తాయి. అందుకే భగవద్గీతలో ఈశ్వరుడు అంటాడు, ఎవరిని అడుగుతారా వాళ్ళకేమైనా కావాలంటే నన్నే అడుగుతారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అన్నాడు. ఈ లోకంలో నలుగురు ఉంటారు. ఆర్తితో ఉన్నవాడు, వాడైనా నన్నే అడుగుతాడు. జిజ్ఞాసు, భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నవాడు ఉంటాడు, వాడు నన్నే అడుగుతాడు. అర్థార్థి, డబ్బు కావాలన్నవాడు ఉంటాడు, దాచుకోవడానికి కాదు, మంచి పనులు చేయడానికి, వాడు నన్నే అడుగుతాడు. జ్ఞాని, నన్ను తెలుసుకున్నవాడు ఉంటాడు, నన్ను తెలుసుకున్నవాడు నేనే అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, వాడు నన్నే ప్రార్థన చేస్తాడు. అదేమిటి? ఈశ్వరుడెవరో తెలిసిపోయినవాడు, ఈశ్వరుడైపోయినవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయడం ఏమిటి అంటే, సముద్రంలో నీళ్లే కెరటమై, కెరటము సముద్రము అని రెండుగా కనబడి, కెరటం సముద్రంలోనే ప్రయాణించి సముద్రంలోనే విరిగిపోయి సముద్రంలో పడిపోయి సముద్రంలో కలిసిపోయినట్టు జ్ఞాని సముద్రం వంటి ఈశ్వరుణ్ణి స్తోత్రం చేసి ఈశ్వరుని యందు పుట్టి ఈశ్వరుని యందు పెరిగి ఈశ్వరుణ్ణి స్తోత్రం చేసి ఈశ్వరుడిలో కలిసిపోతాడు. సముద్రం కెరటం వేరా కాదు, కానీ రెండుగా కనపడినట్టు జ్ఞాని అలా ఉంటాడు. నలుగురు నన్నే ఆశ్రయిస్తారు. కానీ కోర్కెలు కోరవద్దని ఈశ్వరుడు ఎన్నడూ చెప్పలేదు. కోర్కె కావాలి అంటే ఈశ్వరుణ్ణే అడగాలి. ధార్మికమైన కోర్కెలు ఉంటాయి, నాకు పెళ్ళవ్వాలి, నాకు ఓ కొడుకు పుట్టాలి, నాకు ఓ కూతురు పుట్టాలి, ఎవరిని అడుగుతాం? ఈశ్వరుణ్ణే అడగాలి. కానీ మనిషి జీవితం అంతా కోర్కెలుగా వెళ్ళిపోకూడదు. అది ఎప్పుడో అప్పుడు ఏ కోరిక లేకుండా వైరాగ్య సుఖం అంటారు. సుఖం రాని దుఃఖం రాని తాను కదలకుండా ఉండగలిగినటువంటి స్థితికి చేరుకోవాలి. అలా చేరుకోవడం కూడా ఎవరి వలన సాధ్యము అంటే ఈశ్వరానుగ్రహం చేత సాధ్యం. అందుకే అప్పుడు ఆ కోరిక ఏమవుతుంది అంటే అది కోరిక అని పిలవరి శాస్త్రంలో. అది కోరి కూడా కోరిక కానిదే, ఆ స్థాయికి నువ్వు చేరుకో. దాని ఉద్దేశ్యం ఏమిటంటే పండవని చెప్పడం, మనుష్య జన్మ యొక్క సాఫల్యాన్ని పొందు. అంతేకాని అస్తమానం కోరికలు కోరకూడదు అన్న మాటకు అర్థాన్ని యథార్థంగా కోరికలు కోరకూడదన్నారు అని కాదు దాని అర్థం. జీవితం అంతా కోరికలు కోరడముగా ఉండకూడదు. ఒక స్థాయికి వెళ్ళిన తరువాత పండిపోయారండి ఆయన అంటారు. ముచిక నుండి పండు తనంత తాను జారి పడిపోయినట్టు ఇక ఏ సంగము లేకుండా నిలబడగలగాలి. అదే పట్టు విడుపు అంటారు మన వాళ్ళు. ఆయనకి పట్టు విడుపు తెలిసండి అంటారు. ఎన్నాళ్ళు పట్టుకోవాలో తెలియాలి, ఎప్పుడు విడిచిపెట్టాలో తెలియాలి. అందుకే మీరు ఎప్పుడైనా అద్భుతమైనటువంటి మన ఇతిహాసాలు పురాణాలు పరిశీలనం చేస్తే కొన్ని ప్రార్థనలు చదువుతూ ఉంటే ఎంత వైభవోపేతంగా ఉంటాయో. కుంతిదేవి జీవితంలో ఆవిడ పడినన్ని కష్టాలు బహుశः ఎవ్వరూ పడలేదు. ఆవిడలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కూడా మీకు 1,000,000 మందిలో ఒక్కరు కూడా కనపడరు, అంత గొప్పది. అసలు స్త్రీకి సహజంగా ఉండేటటువంటి కొన్ని లక్షణాలు కూడా ఏవి పాడు చేసే ఉంటాయో అటువంటివి కూడా ఆమె యందు లేవు. ఒక స్త్రీ అన్న తర్వాత కొన్ని విషయాల్లో బాధపడి తీరుతుంది, వాటికి కూడా అతీతంగా బతికింది కుంతీదేవి. నేను అన్నాను కాబట్టి మీతో ఒక మాట అంటాను. ఎక్కడో పుట్టింది, కుంతి భోజనికి దత్తపుత్రికగా వచ్చింది. చిన్న పిల్ల, దుర్వాసో మహర్షి ఇంటికి వస్తే సేవ చేయమని ఈ పిల్లని పెట్టారు. ముక్కు మీద కోపం దుర్వాసో మహర్షికి. ఎంత గొప్ప సేవ చేసిందో. ఉదయం 8 గంటలకి లేచి సిద్ధం చేయి భోజనం వస్తున్నాననేవాడు, రాత్రి 2 గంటలకు వచ్చేవాడు. తినకూడదు, అంత చక్కగా వడ్డించి పెట్టేది. మహానుభావుడు ఇంత సేవ చేస్తే వెళ్ళిపోయే ముందు నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వస్తాడు, నీ కోరిక తీరుస్తాడని వెళ్ళిపోయాడు మంత్రం ఇచ్చి, అడగకుండా. ఆవిడ బాల్య చాపల్యంతో ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసింది. ఎంత అద్భుతంగా ఉన్నాడో, ఒకసారి పిలుద్దామని పిలిచింది.
దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, పిలిస్తే అనుగ్రహించాలి. సూర్యుడు వచ్చి నువ్వు నన్ను నా వంటి బిడ్డ పుడితే ఎలా ఉంటాడో అనుకున్నావు కాబట్టి బిడ్డనిస్తున్నానని కర్ణుడిచ్చి వెళ్ళిపోయాడు. సహజ కవచ కుండలాలతో పుట్టాడు. వివాహపూర్వ సంతానం ఎంత ప్రమాదమో చెప్తుంది భారతం. ఇప్పుడు నా బిడ్డ చెప్పలేకపోయింది. మనసు రాయి చేసుకుని గంగలో వదిలింది. పోనీ సంతోషంగా ఉందా? పాండురాజుని పెళ్ళాడింది. మహానుభావుడు, అఖండమైనటువంటి భరతఖండాన్నంతటినీ పరిపాలించాడు ఆయన. అటువంటి పాండురాజుకి భార్య అయింది. ఒక ఆడదానికి జీవితంలో అన్నిటికన్నా పెద్ద కష్టం ఏమిటి అంటే తనకి సవతి రావడం. ఇంత మంచి భార్య కుంతిదేవి ఉండగా పాండురాజు మాద్రిని వివాహం చేసుకున్నాడు. మనసు సరిపెట్టుకుంది. అటువంటి పాండురాజు వేటకి వెళ్ళి మునులు మునిపత్ని ఇద్దరూ కూడా మృగరూపంలో సంగమిస్తుండగా బాణం వేశాడు. మునిశాపానికి గురయ్యాడు. నీవు నీ భార్యతో సంగమిస్తే మరణిస్తావని. ఒకనాడు అదుపు తప్పి మాద్రితో సంగమించబోయి మరణించాడు. మాద్రి అంది, పెద్ద భార్యవి, నువ్వు సతీసాగమనం చేయాలి, కానీ నేను సతీసాగమనం చేసేస్తాను, ఎందుకంటే నేను పిల్లల్ని పెంచలేను, అవతల దుర్యోధనాదులు ఉన్నారు, మాటలు పడలేను, నువ్వు నా పిల్లల్ని కూడా పెంచమంది. అంతకన్నా ముందు ఇంకా పెద్ద విషమపరీక్ష. పాండురాజుకి పిల్లలు లేరు. దేవతల్ని కోరుకుంటే సంతానం ఇస్తారు, నాకు వరం ఉంది అంది కుంతీదేవి. ఆయన అన్నాడు, అయితే నువ్వు దేవతల వలన బిడ్డల్ని పొందు, నేను అనుమతిస్తున్నాను, వాళ్ళని ప్రార్థన చేసి సంతానాన్ని పొందన్నాడు. ప్రార్థన చేసింది. ధర్మరాజు అనుగ్రహం చేత ధర్మరాజుని పొందింది, వాయుదేవుని అనుగ్రహం చేత భీముణ్ణి పొందింది, ఇంద్రానుగ్రహంగా అర్జునుణ్ణి పొందింది. సవతికి పిల్లలు లేరు, తనకి పిల్లలు ఉన్నారు, కొంచెం సంతోషం. పాండురాజు అన్నాడు, ఆ మంత్రం మాద్రికి కూడా ఉపదేశం చెయ్యి, ఆమె కూడా సంతానాన్ని పొందుతుందన్నాడు. ఆమె సవతికి కూడా ఉపదేశం చేసింది. ఆమె అశ్వినీ దేవతల వలన నకుల సహదేవుల్ని పొందింది. ఏ తల్లికైనా తన కడుపున పుట్టిన బిడ్డలు ఎక్కువ. కుంతిదేవికి తన కడుపున పుట్టిన బిడ్డలు కాదు, మాద్రి కడుపున పుట్టిన నకుల సహదేవుల్ని ఎక్కువ ప్రేమించి పెద్ద చేసింది. ఆవిడ పడిన కష్టాలు 1, 2 కాదు, ఎన్ని కష్టాలు అంతులేదు అసలు జీవితంలో. బిడ్డలు ప్రయోజకులు అయ్యారనుకుంది, జూదమాడి ఓడిపోయారు. అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే దుర్యోధనుడు ఇంట్లో ఉంటే పట్టాడు అన్నం పెట్టి ఏ మాటలు అంటాడో తట్టుకోలేనని ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి మహాతల్లి విదురుడి ఇంట్లో కాలక్షేపం చేసింది. అటువంటి తల్లి చిట్ట చివర కర్ణుడు తన బిడ్డడే అని తెలిసి పాండవుల కోసం వరమడిగింది. ఒక్క అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళని విడిచిపెడతానన్నాడు. ఎప్పుడూ నీకు 5 కొడుకులేనమ్మా అన్నాడు. ఆ కర్ణుడు మరణించాడు. చచ్చిపోయిన వాళ్ళందరికీ నువ్వులు నీళ్లు వదులుతున్నారు. కర్ణుడి పేరు వచ్చింది. ధృతరాష్ట్రుడు నావాడు కాడన్నాడు, ధర్మరాజు నావాడు కాడన్నాడు. కడుపులో దాచుకోలేక బయటికి కక్కేసింది. వాడు నా పెద్ద కొడుకురా అంది. ఎంత పని చేశావమ్మా, అన్నయ్యని చంపేశాం, పట్టం కట్టుకోవలసిన వాడు, ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు కూడా నిజము దాగకుండుగాక అన్నాడు. ఈ 1 కష్టమా 2 కష్టాలా, ఎన్ని కష్టాలు పడింది. ఇన్ని కష్టాలు పడ్డాక కృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి కృష్ణుడు ఎదురుగుండా నిలబడి ఉండగా ఒక మాట అడిగింది. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంది. గంగానది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఓ చోట తుమ్మముళ్ళ చెట్టు ఒకటి వంగి వీపు చీరుతుంది. తుమ్మముళ్ళ చెట్టు వీపు చీరిందని గంగ ఆగదు. ఒక మహాత్ముడు వచ్చి స్నానం చేస్తాడు, అంతటి మహానుభావుడు స్నానం చేశాడని మురిసిపోదు. ఒక దుర్మార్గుడు వచ్చి మూత్ర విసర్జన చేస్తాడు, బెంగ పెట్టుకుని నిలబడదు. ఒక చోట మంగళహారతులు ఇస్తారు, పూజిస్తున్నారని ఆగిపోదు. నడిచి నడిచి ఎవ్వరూ దారి చూపించకపోయినా చివరికి సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి గంగానదిలా నేను నీ పాదముల యందు చేరిపోయేటట్టుగా ఇక నాకు ఈ పాండవుల యందు యాదవుల యందు మోహ విచ్ఛేదము చేయమని అడిగింది. అది మనిషికి చిట్ట చివర కోర్కెలకు అతీతమైన స్థితికి చేరడం అనే కోరిక పుట్టాలి. అప్పుడు అది కోరిక అయ్యి కూడా కోరిక కానిదవుతుంది, అప్పుడు పండాడంటారు. కాబట్టి ఒక్కొక్కరు చేసిన ప్రార్థన మీరు చదివితే ఇంత గొప్పగా ఉంటుందా? జీవన స్థితి అన్నది ఇలా ఉండాలా?
ఈ స్థాయికి చేరుకోవాలా అనిపిస్తుంది. ఇమ్మని అడగడం తప్పు కాదు, కానీ దూర్జటి ఒకప్పుడు కాళహస్తీశ్వరుణ్ణి ఒక మాట అడిగాడు ప్రార్థన చేసి, లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఒకనాడు లోకం నన్ను నా వెంటపడి జేజేలు పలకని, ఒకనాడు నాకు సన్మాన పత్రాలు ఇవ్వని, ఒకనాడు నాకు పుష్పాభిషేకాలు చేయని, ఒకనాడు పూలదండలు వేయని, ఒకనాడు నన్ను తెగడని, ఒకనాడు నా మీద రాళ్లు విసరని, ఒకనాడు నన్ను నింద చేయని, ఈశ్వరా నాకేం సంబంధం లేకుండా నీ పాదముల యందు భక్తి చెడిపోకుండా నన్ను కాపాడు చాలన్నాడు. ప్రార్థనా శ్లోకాలు మీరు చదువుతుంటే ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. నిజంగా ఓ ఈశ్వరుణ్ణి ఇలా ప్రార్థన చెయ్యాలా అని మనకు అర్థమవుతుంది. అందుకే సనాతన ధర్మంలో ప్రార్థన అనేటటువంటి దానికి అంత విశేషమైనటువంటి శక్తి సంపన్నత ఉన్నది. అందుకే ప్రార్థన అన్నది జీవితంలో నేర్చుకోవాలి తప్ప అన్నిటికీ ఏదో ఉంటేనే జరుగుతుంది అని అనుకోకూడదు. ఏమీ మీరు నయా పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా భగవంతుని యందు త్రికరణ శుద్ధిగా భక్తి ఉన్ననాడు మీరు కూర్చున్న చోటు నుంచి కదలకుండా ప్రార్థన చేసినంత మాత్రం చేత పరమేశ్వరుడు వెంటపడేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ప్రార్థన అన్నది ఎంత శక్తివంతమంటే ఒక్కొక్కసారి చేసినటువంటి ప్రార్థన పరమేశ్వరుణ్ణి కాదు దేవతలందరినీ అయోమయంలో ముంచెత్తుతుంది. అంత స్థాయిలో ఉంటుంది ఒక్కొక్క ప్రార్థన. ఒకానొకప్పుడు గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంది. ఆ మొసలి పట్టుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఎవరినీ పేరు పెట్టి పిలవలేదు, నువ్వు రా అని అనలేదు, నువ్వు ఇలా ఉంటావు అనలేదు. ఆయన కేవలము గుణములను మాత్రమే చెప్పాడు. చెప్తూ ప్రార్థన చేశాడు. వ్యాసుల వారు సంస్కృత భాగవతంలో అంటారు, తస్మై నమ పరీషాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్నమాయ నమోపవర్గాయ పరాయణాయ అని ప్రార్థన చేశాడు. అందులో ఏమీ ఒక్కళ్ళ పేరు చెప్పలా. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడెదన్నని పోతన గారు ఆంధ్రీకరించారు. 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు. ఎవరిని పిలుస్తున్నాడు రా? ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవరం వెళ్ళాలి? అందరూ కూర్చున్నారు. ఒక్కొక్క ప్రార్థన యొక్క శక్తి అలా ఉంటుంది. అప్పుడు విష్ణువు బయలుదేరారు. విష్ణువే ఎందుకు బయలుదేరాలి? ఆయన స్థితికారుడు, ఆర్తత్రాణపరాయణుణ్ణి రక్షించాలి. గజేంద్రుడి కాలు మొసలి నలిపేస్తోంది, ఊపిరైపోయింది, ఓపికైపోయింది. అప్పుడు రక్షించడానికి వెళ్ళవలసిన వాడు విష్ణువే. అందుకే ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఒక్కొక్క ప్రార్థన ఎంత స్థాయిలో ఉంటుందో చూడండి. ప్రార్థన పండిపోయిందనుకోండి మనసులో, అదే శరణాగతి అవుతుంది. జ్ఞాన మార్గంలో నయితి 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 అంటూ వెళ్ళినప్పుడు ఏ చిట్ట చివరికి చేరుతాడో, శరణాగతి మార్గంలో చిట్ట చివరికి అక్కడికే చేరిపోతాడు. శరణాగతి ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, శరణాగతి యందు ఈశ్వరుడికి తన బలాన్ని చెప్పరు. నేనిది చేశాను అని చెప్పుకోడు. ఈశ్వరా నా దగ్గర ఇదిగో ఈ బలహీనతలున్నాయి, నేను ఇదిగో ఈ దోషాలు చేశాను, కానీ నువ్వు ఉన్నావు, నన్ను రక్షించు అని అడుగుతాడు. ఏమిరా నువ్వు ఇన్ని దోషాలు చేశావు, ఇన్ని తప్పులు చేశావు, మరి నేనెందుకు నిన్ను రక్షించాలి అని అడగడు ఈశ్వరుడు శరణాగతిగా. నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నువ్వే కాపాడు, త్రికరణ శుద్ధిగా అడిగాడు అనుకోండి. అంతకు ముందేం చేశాడన్న దాంతో ఈశ్వరుడికి సంబంధం ఉండదు. సరికదా మీకు ప్రార్థనకి శరణాగతికి ఉండే శక్తి ఎటువంటిదంటే,
ఈశ్వరుడు భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని తాను పాటిస్తాడు అలాంటి సమయంలో. అందుకే సంస్కృత భాగవతం కన్నా ఆంధ్ర భాగవతం విడుతుంది. ఆంధ్ర భాగవతంలో పోతన గారి ఏనుగు అంటే గజేంద్రమోక్షణ ఘట్టంలో చెప్పినటువంటి ఏనుగు పిలిచేటప్పుడు ఒక చమత్కారం చేసింది. కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలిరుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎలనువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అంది. ఎలా రావాలి వచ్చేటప్పుడు? ఏదో ప్రహ్లాదుడు పిలిస్తే నువ్వు రావాలంటే వచ్చినట్టుగా వస్తే నేను ఒప్పుకోను. నువ్వు ఎలా రావాలి అంటే నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది. మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు అంది. తనని తాను మరిచిపోయి వస్తేనే. ఏమే ఏనుగా, ఇన్నాళ్లలో ఎప్పుడైనా ఓ తామర పువ్వు నా పాదాల మీద వేసావా? తొండంతో ఇన్ని నీళ్లు తీసి చల్లావా? చేయలేదుగా. మరి ఇప్పుడు నువ్వు చెప్తే నేను నీ మాటలన్నీ ఎందుకు వినాలి అనలేదు విష్ణుమూర్తి. ఆ ఏనుగు శరణాగతి చేస్తోంది, చెప్తోంది నాకు ఏమీ ఆధారం లేదు, ఇప్పుడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులాఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పజి తప్పరం బెరుగ మన్నింపందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంది. ఇప్పుడు నాకేం ఓపిక లేదు, నా ప్రాణములు ఠావులు తప్పే పడిపోతున్నాను. నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను. ఇంతకు ముందు ఉన్నావో లేవో అనుకున్నాను. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనిడువాడు కలడో లేడో అంది. ఉన్నావని నమ్ముతున్నాను కాబట్టి నువ్వు రావాలి. వచ్చినప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి. నియమం పెట్టింది. ఆంధ్రీకరిస్తున్న పోతన గారి ఘంటం ఆగిపోయింది. ఎక్కడి నుంచి రావాలి? తనని తాను మరిచిపోయి ఎలా రావాలి? అత్యంత కీలకమైన ఘట్టం, లోకానికి శరణాగతి వైభవాన్ని ప్రకాశింపచేసే ఘట్టం. ఎలా దీన్ని పూరించడం? ఇంత గొప్ప పోతన గారికి పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికెద వేరొండు కాద పలుకగనేలా అన్న పోతన గారికి ఘంటం నడవల. అలా పెట్టేసి సాయంకాలం సమయం అవుతోంది. కూతుర్ని పిలిచి, అమ్మ ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను. భాగవతంలో ఈ ఘట్టం పూర్తి కాలేదమ్మా, పద్యం తట్టలేదు అని ఘంటం పెట్టి పుస్తకం మూసి వెళ్ళిపోయారు. ఆయన ఇలా గుమ్మం దిగి 4 అడుగులు వేశారు. మళ్ళీ వచ్చారు పోతన గారు. వచ్చి పుస్తకం తీసి పూరిస్తున్నారు. కూతురంది, నానా నాన్న ఏమీ తట్టలేదన్నావు, పద్యం తట్టిందమ్మా. పూర్తి చేసి వెళ్ళిపోయారు, పుస్తకంలో ఘంటం పెట్టేసి. ఆయన పూర్తి చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ పోతన గారు వచ్చారు. వచ్చి పుస్తకం తీశారు. ఎవరు రాశారమ్మా ఈ పద్యాలన్నారు. నాన్నగారు మీరే కదండి, పద్యం తట్టిందని వెనక్కి వచ్చి రాశారు కదా. నేను కాదమ్మా, అక్కడ ఘట్టం ఆగిపోయిందని రామచంద్రమూర్తి నా రూపంలో వచ్చి పూరణ చేశారు. అందుకే ఆ ఘట్టాన్ని పూరణ చేసిన వారు రామచంద్ర ప్రభువే అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చాడు? శరణాగతిలో నియమం పెట్టి నువ్వు ఇలాగే రావాలని షరతు పెట్టి పిలిస్తే నువ్వు ఇంతకుముందు ఏం చేశావని అడగలేదు. ఆయన భక్తుడు పెట్టినటువంటి నియమానికి వశుడయ్యాడు. అల వైకుంఠపురంబులో నగరిలో వామూల సౌధంబుదాపల మందార వనాంతరమృతధర ప్రాతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికాంతరదమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెనక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువారాబాల గోపాలమున్. తనని తాను మరిచిపోయి పట్టుకున్న లక్ష్మీదేవి కొంగు విడిచిపెట్టకుండా, ముంగురులు కూడా సవరించుకోకుండా పరుగు పరుగున ఆకాశ మార్గంలో నడిచి పరిగెత్తుకొచ్చాడు. ఎవరి కోసం? శరణాగతి చేసి ప్రార్థన చేసిన ఒక భక్తులు పెట్టిన నియమం కోసం పరిగెత్తుకొచ్చాడు. ప్రార్థనలు అంత శక్తివంతం. మీకు నేను ఇంకొక మాట మనవి చేస్తున్నాను.
మీరు ఏదైనా భగవత్ కార్యం చేసేటప్పుడు శౌచం ఉండాలి. శౌచం లేకుండా చేయడానికి వీల్లేదు. నేను కాసేపు పడుకుని నిద్రలేచి దేవాలయంలోకి వెడుతున్నాను అనుకోండి, స్నానం చేస్తే కానీ వెళ్ళకూడదు. కానీ మీరు భగవన్నామాన్ని పలుకుతున్నారనుకోండి, మీకు ఏ శౌచమూ అక్కర్లేదు. నామం పలకడానికి శౌచంతో సంబంధం లేదు. గజేంద్రుడు అప్పటికి ఎన్నాళ్ళ నుంచో ఉన్నాడు ఆ యుద్ధం చేస్తూ. అటువంటి వాడు ఏ స్నానం చేసి పిలిచాడు భగవంతుణ్ణి? ద్రౌపదీదేవి ఏకవస్త్రై రజస్వలా దోషంతో ఉండగా పిలిచింది భగవంతుణ్ణి. వచ్చి వస్త్రాలు ఇచ్చాడా లేదా? సనాతన ధర్మంలో ఇవన్నీ మనకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప గొప్ప ఉపకరణాలు. అందుకొచ్చే ఈ నామాలన్నీ కూడా ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నామాలు వస్తే, భగవంతుని యొక్క నామాన్ని పలకడం వస్తే చాలు. అందుకే ఈ జాతికి వశిష్ఠ మహర్షి చేసినటువంటి మహోపకారం రామనామం. రామనామం తారకనామం. తారకము అంటే గట్టెక్కించున్నది. ప్రవాహం నుంచి యువతల వైపు నుంచి అవతల వైపుకి దాటించగలిగినది ఏది అంటే రామనామం ఒక్కటే. ఎవరు రామనామం పట్టుకుంటాడో వాడు మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. అంత గొప్ప నామం రామనామం. అటువంటి రామనామాన్ని నాలుక మీద నిరంతరం నర్తించేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడెవరుంటాడో, ఆ భగవన్నామం అస్తమానం తలుచుకునేవాడెవరుంటాడో వాడు తరించిపోతాడు. వాడు ఏం చేశాడన్న దాంతో సంబంధం లేదు. వాడు ఆ నామాన్ని నిరంతరం పలుకుతున్న కారణం చేత వాడి యొక్క పాపములన్నీ కూడా కాలిపోతాయి. బ్రహ్మహత్య అనేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్పకల్మష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిశరులకు అందరాని నిత్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు పోతన గారు. ఆ భగవన్నామం పలకడం వచ్చిన వాడు నిరంతరం భగవన్నామాన్ని కీర్తించిన కారణం చేత అంత గొప్ప స్థితిని పొందగలుగుతాడు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేనియ కాలుని యాతనావితతి పోనరు పొందరు దుఃఖభావములు. ఆఖరికి ఎదురు దెబ్బ తగిలి తూలిపోయిన, తల మీద దెబ్బ తగిలి పడిపోయిన, పాము అడ్డొచ్చిన ఎవడు భగవన్నామాన్ని పలికాడో వాడు ఆపదలకి గురికాడు. భగవన్నామము కవచమై కాపాడుతుంది. అటువంటి భగవన్నామం పలకడం జీవితంలో అలవాటు కావాలి. ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా కాసేపు ఆ భగవన్నామం పలుకుతూ ఇంట్లో పనులు చేసుకోవడానికి ఏ శౌచం అక్కర్లేదు. ఒక ప్రార్థనా శ్లోకాలు చదువుకోవడానికి ఏ విధమైనటువంటి పెద్ద స్నానం చేసి ఉన్నారా అన్న దానితో సంబంధం ఉండదు. అందుకే శంకర భగవత్పాదులు ప్రాతస్మరామి శ్లోకాలు ఇచ్చారు ఈ జాతికి. ప్రాతస్మరామి అంటే ఇంకా నువ్వు నిద్ర లేచి లేవగానే స్నానం చేశావా లేదాతో కూడా సంబంధం లేదు. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలక్షకీల పరిశోషిత పంచబాణం భస్మత్ త్రిపుండరచితం పణికుండలాఢ్యం కుందేందు చందన సుధార సమందహాసం అని తలుచుకుంటూ అది చదువుకుంటూ నువ్వు పనులన్నీ చేసుకుంటున్నావు. స్నానానికి వెళ్లే ముందు చాలు, మనసంతా కూడా నిర్మలమవుతుంది. అటువంటి భగవన్నామం పలకడం, ప్రార్థన చెయ్యడం, ఆ ప్రార్థన చేత ఈశ్వరుడు దురితాన్ని ఆపుతాడు. పాము చేత కరవబడవలసినటువంటి వాణ్ణి చీమ చేత కరవబడేటట్టుగా చేస్తాడు. చేయించి ఒడిచిపెడతాడు. కరిచిందా లేదా, విషం ఎక్కిందా లేదా, ఆ ఫలితం పోయిందంటే అక్కడతో. ఈశ్వరుడు అంతటి ప్రజ్ఞాశాలి, అంతటి కరుణామూర్తి, అంతటి ఉదార హృదయుడు. వెంకటాచల మహాత్మ్యంలో తరిగొండ వెంగమాంబ గారు చెప్తారు, లక్ష్మీదేవి అడిగింది వెంకటేశ్వరుణ్ణి, స్వామి అప్పు తీర్చడానికి మీరు ఈ లోకంలో ఎందుకు, నేనే ఇస్తా ధనాన్ని, కుబేరుడికి అప్పు తీర్చి వచ్చేయండి అది. అంటే వెంకటేశ్వరుడు అన్నాడు, అప్పు తీర్చి వెళ్ళిపోవడానికి ఏదో కష్టమని కాదు లక్ష్మీ, నేను ఈ లోకంలో ఉంటాను. ఎందుకు ఉంటానో తెలుసా? ఇది కలియుగం. పాపం చేసేటప్పుడు అయ్యో ఇది ఒకనాడు అనుభవంలోకి వస్తుంది అని వాడికి జ్ఞాపకం ఉండదు. ఉండక డబ్బు కోసం ఎంత పాపమైనా చేస్తాడు. అప్పటికి సుఖం పొందడం కోసం ఎంత పాపమైనా చేస్తాడు. ఒకనాడు ఆపద రూపంలో వస్తుంది అది.
ఆ పాపానికి ఫలితం ఉండాలి కదా. అది ఆపద రూపంలో వస్తుంది. అంటే తన ప్రజ్ఞ చేత తాను తప్పించుకోలేడు. అకస్మాత్తుగా వెళ్ళి ఎక్కడో యజ్ఞశాలలో పడుకుంటాడు. ఒంటి నిండా గొట్టాలు ఎడతారో అద్దంలోంచి చూస్తుంటాడు. తనవారన్నవారు అద్దంలోంచి చూస్తుంటాడు. రక్షించేవాడు లేడు. అప్పుడు నా పాదముల్ స్మరించి మొరలు పెట్ట. అప్పుడు అంటాడు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా తండ్రి నన్ను కాపాడంటాడు. అప్పుడు నన్ను పిలిస్తే నేను రక్షించడానికి ఇక్కడ ఉండకపోతే కలిపురుషుడి యొక్క ప్రభావం చేత పాడైపోతాడు. అందుకని ఇక్కడ నిలబడతాను లక్ష్మి. నిలబడి అప్పుడు మొరలు పెడితే వాడు చేసిన పాపాన్ని ధనం మీదకి మారుస్తాను. అందుకే విపరీతమైన మొక్కులు మొక్కుతారు. నిలువు దోపిడీ ఇస్తాను, స్వామి నీకు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు వేస్తాను, గుప్తంగా పట్టుకొచ్చి మూటలు పడేస్తాడు. ఆ హుండీ లెక్క పెట్టినప్పుడు లక్ష్మి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు వచ్చాయన్ననాడు నేను సిగ్గుతో తలంచుకుంటాను. అవన్నీ ఏమిటో తెలుసా? ఆపదలు పాపాలుగా, పాపాలు ధనంగా మారిన హుండీకి వస్తున్నాయి. వీళ్ళు ఎందుకు మనసు మార్చుకుని ధర్మాన్ని నమ్ముకోరా అని బాధపడతాను. కానీ లక్ష్మి నాకు జేబు ఖర్చుకి డబ్బు కావాలి కదూ, ఈ లోకంలో నేను వడ్డీ కట్టాలి కదూ. అంతే పారవస్యంతో వస్తాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకప్పుడు ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు నిగ్రహించాడు. నిగ్రహించి ఒక మాట అడిగాడు. నువ్వు ఉన్నాడు విష్ణు అంటున్నావు, నేను లేడు అంటున్నాను, ఏడిరా ఎక్కడున్నాడు చూపించన్నాడు. ఆయన అన్నాడు, మళ్ళీ ఇదే మాట మాట్లాడతామే నాన్న, ఎక్కడున్నాడని అడుగుతావేమిటి, ఎక్కడ లేడని అడుగు, అది ప్రశ్న. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడున్నాడు అక్కడ లేడనకు, అంతటా ఉన్నాడు, నీకు ఎక్కడ కావాలో చెప్పు అక్కడి నుంచి వస్తాడన్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసా నరసింహావతారం? హిరణ్యకశిప సంహారం కోసం కాదు, ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి. హిరణ్యకశిపుడి చూపుడు వేలు ఎక్కడాగుతుందో తెలియదు, ఇలా తిప్పుతున్నాడు. ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి. ప్రహ్లాదుడి మాట నిజం చెయ్యాలి, వరాలిచ్చిన బ్రహ్మగారి మాట నిజం చెయ్యాలి. గాలిన్ కుంభిని అగ్నియంబుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనములోకాధీచ ఇప్పించవే. నేల మీద, ఆకాశంలో, రాత్రి పగలు, ప్రాణమున్నది ప్రాణం లేనిది, నరుడి చేత మృగం చేత వీటి వేటి చేత మరణించను వరమిచ్చాడు బ్రహ్మగారు. అందుకే కింద నరుడు, పైన మృగం, పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ, ఇంట్లో కాదు బయట కాదు, గడప మీద, కింద కాదు పైన కాదు తొడల మీద, చేతులు ప్రాణం ఉన్నవి కావు ప్రాణం లేనివి కావు, కోస్తే బాధ ఉండదు పెరగడం మాత్రం ఉంటుంది. అందుకని గోళ్ల చేత ఇన్నిటికి మినహాయింపుగా రావడం కోసం, ఇద్దరు భక్తుల మాట నిలబెట్టడం కోసం, అటు బ్రహ్మగారి మాట నిలబెట్టడానికి ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి, ఆ ప్రహ్లాదుడు 1కి 10 మార్లు ఉన్నాడు అని చెప్తుంటే, ఎందును లేడనుచు దైత్యుడు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. ఈ బ్రహ్మాండమంతా ఒక పెద్ద నరసింహం అయిపోయింది. ఈ బ్రహ్మాండమే ఒక నరసింహస్వరూపమైంది. అయి ఒక్కసారి స్తంభం దగ్గర వేలాగితే స్తంభంలోంచి చటపట ధనులతో నిప్పురవ్వలు పైకొచ్చి భయంకరమైనటువంటి రూపంతో వచ్చి ఆ కేసరములతోటి ఆ దంస్ట్రలు పైకి పెట్టి, ఆ మహానుభావుడు వడ్డాణంతో మంజీరములతోటి ఆ బాహువులతోటి ఆయుధాలు పట్టుకుని వచ్చి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద పడుకోపెట్టి గోళ్లతో చీల్చేశాడు. ఎవరి కోసం? భక్తుడి మాట నిజం చేయడానికి. అందుకే ఈ దేశం గొప్పతనం ఎక్కడుందంటే, అసలు భగవంతుణ్ణి తమ భక్తి చేత కిందకి దింపి తీసుకొచ్చి తమ వెంట తిప్పుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పేరు చెప్తే ఇప్పటికీ పరమేశ్వరుడు పరవశించిపోతాడు. అది వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు అంత శక్తివంతములు. కాబట్టి ఒక్క విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సనాతన ధర్మమునందు అసలు మనం కదలవలసిన అవసరం లేకుండా, ఏదో రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పరమశక్తివంతమైన సాధనమేది? ప్రార్థన.
అంత శక్తివంతమైన సాధనము. నాకు శ్లోకం కూడా రాదండి. నమస్కారం, ఒక్క నమస్కారం చెయ్యి. ఓపికంది ప్రదక్షిణం. సమయాభావం వల్ల నేను వాటిని వివరించలేకపోతున్నాను, కానీ పరమశక్తివంతములైన సాధనములు. కాబట్టి మనందరం మనకి ఋషుల చేత అందింపబడినటువంటి వాంగ్మయాన్ని దృష్టిలో పెట్టుకొని కార్తీక పౌర్ణమి వంటి మహత్తరమైనటువంటి పర్వదినం నాడు ఆ ప్రార్థన అనబడేటటువంటి దాని యందు విశేషమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకొని భక్తితో జీవించగలిగిన నాడు ఎప్పుడో ఏ జన్మలో చేసిన దురితమో ఉన్నా అది మనని బాధించదు. ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అటువంటి పరిపూర్ణమైనటువంటి ఈశ్వరానుగ్రహం చేత మనందరం సంతోషంగా ఉండగలిగినటువంటి స్థితిని పొందాలని, ఆ పరమేశ్వరుని పాదముల యందు అచంచలమైనటువంటి భక్తి తత్పరత పొందేటట్టుగా కూడా ఈశ్వరుడే మనని అనుగ్రహించాలని సర్వేశ్వరుడైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క పాదార విందములను పట్టి ప్రార్థన చేస్తూ 3 రోజుల పాటు నేను చేసినటువంటి ప్రసంగాలకి మీ అందరూ ఇంత భక్తితో, ఇంత ఆర్తితో నేనింత విశాలంగా కూర్చున్నాను. మీరు ఆ మధ్యలో నడిచే స్థలంలో కూడా ఇద్దరు పట్టే చోట 5గురు కింద అని కూడా చూడకుండా అలా కూర్చుని అలా నిలబడి విన్నందుకు మీ అందరి భక్తి తత్పరతకి మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలను ఆవిష్కరిస్తూ మళ్ళీ ఈశ్వరుని యొక్క శాసనమైన నాడు తిరిగి కలుసుకుందాం. స్వస్తి. అవును, 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. బయట ఉన్న గంగ ఎటువంటిదో ఇవాళ నేను చెప్పబోతున్న విషయం కూడా అంత పరమ పవిత్రమైనది. దీన్ని కేవలం విన్నంత మాత్రం చేత ఇందులో చెప్పబడేటటువంటి నామములు, ఇందులో చెప్పబడేటటువంటి శ్లోకములు, వీటిని కేవలం వింటే చాలు, అంత శక్తివంతములు. కాక వీటిని ప్రతిరోజు ఇంటి దగ్గర చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే ఇంకా దాని శక్తి అపారం. చూడండి, భగవంతుడు భక్తికి లొంగిపోతాడు. కేవలము ఆయన యందు భక్తితో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన మనకి రక్షకుడు అన్న నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి సర్వకాలముల యందు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సాధారణంగా ఏం చెప్తామంటే భక్తి కలిగిన వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు అంటే ఇప్పుడు ప్రయోజనం ఎవరిది? నేను భక్తిగా ఉన్నాను అనుకోండి, నా భక్తి వలన నేను ఈశ్వరుని చేత రక్షింపబడతాను. ఇప్పుడు ఎవరికి ప్రయోజనం కలుగుతోంది భక్తిగా ఉండడం వల్ల? అదేమిటంటే అంత ఆలోచన ఎందుకండి దానికి? ఎవరికి కలుగుతుంది? ఎవరు భక్తిగా ఉంటే తప్పు అది. ఎవరు భక్తిగా ఉంటే కలిగితే నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అయినా అంత తేలిక ప్రశ్న ఎందుకు వేస్తానండి? ఎవరు భక్తిగా ఉంటే వాళ్ళకి రక్షణ కలగడం కాదు, దాన్ని శాస్త్రం అంటుంది అనుషంగిక ప్రయోజనము అంటుంది. అంటే గొడుగు పట్టుకుని వెళ్తున్నవాడు ఎండగా ఉందని విడుతుండగా వాన కురిసినా రక్షింపబడినట్టు, ఆవు గుళ్ళోకి వెడితే ఆవుని పట్టుకుందామని వెళ్ళినవాడు ఆవు గుడి చుట్టూ పరిగెడితే ఆవు కోసమని గుడి చుట్టూ పరిగిన వాడికి ప్రదక్షిణ పుణ్యం పడ్డట్టు. అది అనుషంగిక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనం ఏమిటి భక్తి వల్ల? ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మకం కలగడం కాదండి. పరమభక్తులైనటువంటి వారు ఈశ్వరుడి వల్ల రక్షణ పొందుతారు. ఇప్పుడు మీకు ఎలా ఈశ్వరుడు ఉన్నాడన్న భక్తి కలుగుతుంది? ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి విషయం తేటతెల్లం కావాలంటే భక్తుల యొక్క భక్తియే సాధనము. అందుకే భగవంతుడు అన్నాడు, ఒక చిత్రమైన మాట అన్నాడు, నేను వాని కొరకు రక్షింపవలయవాడు అన్నాడు ఆయన. నేను ఉన్నానని గుర్తు ఏమిటో తెలుసా? ఎవరు భక్తిగా ఉన్నాడో వాడిని నేను రక్షించాలి. వాడే రక్షణ పొందకపోతే కొన్ని వేల మందిలో నమ్మకం పోతుంది.
ఏమంటే ఆయనకే రక్షణ లేదు కదా, ఇంకా మనకేం రక్షణ అని. అయితే మీరు ఒక్క విషయం జాగ్రత్తగా తీసుకోవాలి. రక్షణ అంటే అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత జ్ఞానం అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్ఞానము స్థాయిలోకి భక్తుడు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆయన అందడిహ. ఇప్పుడు ఆయన ఎలాంటి స్థితిలో ఉంటాడంటే, కష్టం వస్తుంది, చాలా కష్టం ఆయనకు వస్తే ఆయన కష్టానికి సాక్షి, సుఖానికి సాక్షి. ఇప్పుడు ఆయనకి కష్టమేం లేదు కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఆ కష్టం తీయవలసిన అవసరం ఏం లేదు. ఇది కష్టం అని అనుకుంటున్న భక్తుడికి కష్టం తీస్తాడు. కష్టం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది, రెండూ లేవు, ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. లోపల ఉన్న ఆత్మకి కష్టము లేదు సుఖము లేదన్న స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇంకా ఈశ్వరుడి రక్షణ, కష్టం తీయడం సుఖం తీయడం అనేవి ఉండదు. తాను సాక్షిగా ఉంటాడు. ఇది చాలా గొప్ప స్థితి, ఇది చేరవలసిన స్థితి. ఈ స్థితిని చేరిన వాడిని జ్ఞాని అని పిలుస్తుంది. ఆప్తకాముడు అని ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మమునందు ఆప్తకాముడు అని ఒక మాట మాట్లాడతారు. వారు ఆప్తకాములండి అంటారు. వారు ఆప్తకాములండి అంటే కోరిక తీరిన వారు అని అనకూడదు. ఆప్తకాముడు అంటే అందరిలా జీవితాన్ని మొదలుపెట్టి చిట్ట చివరికి వెళ్ళేసరికి సుఖదుఖముల రెండింటికి సాక్షిగా ఉంటూ దేని గురించి బెంగ లేకుండా తాను ఆత్మ వస్తువుగా నిలబడిపోయిన వాడెవరున్నాడో వాడు ఆప్తకాముడు, మహాజ్ఞాని. ఒక భగవాన్ రమణులు, ఒక రామకృష్ణ పరమహంస, అటువంటి వారు ఆ కోవలోకి వస్తారు. ఒక చంద్రశేఖర బ్రహ్మాచార్య, అటువంటి మహాపురుషులు. ఇప్పుడు ఈ భక్తి చిత్ర విచిత్రమైన విషయాల్ని తీసుకొస్తుంది సృష్టిలో. మనం ఊహించడానికి కూడా అలవి ఉండదు. ఇలా ఉంటుందా అండి అని మనం ముక్కును వేలేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ముక్కును వేలేసుకునేవన్నీ ఇలాంటివి ఈ లోపల జరుగుతున్నాయో ఏమిటో అసలు ఆశ్చర్యం. గతసారి ఒకసారి ముక్కును వేలేసుకోవాలన్నాను, కిరాతార్జునీయం ఇందులోకి వచ్చింది. అందుకని మనం ఊహకు కూడా అందవు అనుకున్న విషయాలు భక్తి చేత సాధింపబడుతుంటాయి. దీని వలన మనకి పూనిక కలుగుతుంది ఈశ్వరుడి యందు. ఇది ప్రథమ ప్రయోజనం. ఈ పూనిక మెల్లమెల్లగా పైకి ఎక్కిస్తుంది. మీరు చూడండి, ఒక పాదు యొక్క జీవితం, అది పాదు బాగా ఫలవంతం అవడం అన్నది ఎక్కడ మొదలవుతుంది అంటే కేవలం పాదు పుట్టడంతో మొదలు కాదు. ఆ పాదు అల్లుకోవడానికి ఒక దృఢమైనటువంటి పందిరి కావాలి. ఒక పందిరి దొరికిందనుకోండి అంటే ఆ పాదు ఇంకా చూసుకోక్కర్లేదు. ఆ పందిరంతా అల్లుకోవడమే దాని ప్రయోజనం. ఆ అల్లేసుకున్నప్పుడు ఆ పాదుని ఇలా చిందరవందర చెయ్యక్కర్లేదు. గళ్ళుగళ్ళుగా ఆ పందిరి కట్టగలిగినటువంటి నేర్పరితనం యజమానికి ఉంటే, రైతుకు ఉంటే, పందిరి మీద ఆకుని మీరు ఇలా ముట్టుకోకర్లా. పందిరి పైన పాకుతుంది, కాయలు చక్క కిందకి వేలాడుతుంటాయి. అసలు చూడగానే పందిరి ఎంత అందంగా ఉంటుందో, కాయ కావలసిన వాడు కాయని తుంపుతాడు తప్ప పందిరిని ముట్టుకోడు. మీకేం కనపడుతుందో తెలుసా అండి? అటువంటి పందిరిలో 3 కనపడతాయి. ఒకటి, అలా పాకినటువంటి పాదు యొక్క మొదలు, అది గట్టి పడిపోయినటువంటి మొదలొక్కటే కనపడుతుంది. బాగా అల్లుకోవడం చేత మీరు ఆ పందిరి కిందకెళ్ళి నిలబడితే పైకి చూసినప్పుడు వెలుతురు కనపడకుండుట, అంత గట్టిగా అల్లుకుంటుంది. మూడవది, ఆ పందిరి కాయల మధ్యలో ఉన్న గళ్ళల్లోంచి కిందకి దిగుట. ఆ పందిరిలో ఎక్కడ ఉన్నాయనుకోండి మళ్ళీ మీరు పీకియాలి పందిరిని. ఇప్పుడు ఈ పందిరి ఒక్కసారి అలా వెయ్యగలిగితే ఇంకా పాదు జీవితం అదృష్టమే కదండి. అలా గురువు లోకంలో చేసేటటువంటి చాలా గొప్ప విషయం ఏమి, సదాశివ సమారంభాం అని కదా అంటాం. శంకరుడు గురువుగా ఎక్కడైనా అంటే నా ఉద్దేశం, శంకరుడు మీరు బాగా ఆలోచించవలసిన రీతిలో ఇలా జ్ఞానాన్ని అందించేటట్టుగా పరమ రాక్షసులైన వాళ్ళని చంపకుండా జ్ఞానులుగా మార్చాడా? అలా మారిస్తే అది చమత్కారం కదండి, అసలు చాలా ఆశ్చర్యం కదా. అప్పుడు వాడి జీవితం పందిరైంది. గురువు ఈ పందిరి వెయ్యాలి. గురువు యొక్క లక్షణం ఏంటంటే, పాదు రేపు బాగా కాయాలంటే పందిరి ఒక్కటి జాగ్రత్తగా వేసి తీగని పందిరి మీదకి పెట్టేస్తే, అందించేస్తే చాలు, ఇంకేం లేదు. ఏం చేయాలంటే రోజు మొదట్లో చెంబుడు నీళ్లు వస్తుండాలి.
అలా అవతల వారి మనస్సు ఈశ్వరుణ్ణి అల్లుకునేటందుకు వీలుగా అందమైనటువంటి పందిరిని నిర్మాణం చెయ్యాలి. ఈ పందిరి ఈశ్వరుడి పట్ల ఆభిముఖ్యము, ఇది సత్యమే, ఇది మనం వినాలి, ఇది తెలుసుకోవాలి, ఇది ఆచరించాలి అనేటటువంటి బుద్ధి భక్తుని యందు కలిగేటట్టుగా ముందు గురువు నడవాలి. గురువుకు ఆ నడువడి లేదనుకోండి, యజమానే పందిరి లేదనుకోండి, పాది ఏం చేస్తుంది? గురువుకే లేదనుకోండి అటువంటి నడువడి. కేవలం నోటి మాట చెప్తే దానివల్ల ఎవరిని అనుసరిస్తాడు శిష్యుడు? గురువును అనుసరించడానికి గురువు దగ్గర ఏది ఆ త్యాగబుద్ధి. కనుక పందిరి వెయ్యగలగాలి, నీళ్లు మొదట్లో పొయ్యగలగాలి. ఎప్పుడు నీళ్లు పోసినా ఆది వస్తువు ఏదో ఆ ఈశ్వరుడి గురించే మాట్లాడుతుండాలి. ఎటువైపుకి వెళ్ళిపోతుండండి, మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. చూశారా ఈశ్వరుడు అంటుండాలి. అది బాగా బలం అవుతుంది పాదుకి. అంతేగాని మీరు పందిరంతా నీళ్ళు వేయాలి ఏంటంటే పందిరి బలంగా ఉండడానికి? పందిరి మొదట్లో నీళ్లు పోస్తే చాలు. చక్కటి కుదురు కట్టి నీళ్ళు అటు ఇటు పోకుండా రోజు వచ్చి 3 నీళ్లు. గురువుగారు తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో రోజు ఈశ్వరుడు యందు పునిక కలిగేటట్టుగా చక్కగా 4 మాటలు చాలు. ఆ పందిరి కావలసినన్ని ఫలాలను ఇచ్చేస్తుంది. ఈశ్వరుడు అంత గమ్మత్తుగా ప్రవర్తిస్తాడు. సదాశివ సమారంభాం అండంలో రహస్యం. మీరు ఇప్పుడు అవధరించండి. పూర్వకాలంలో భృగువు అనబడేటటువంటి మహర్షి, కవి అని నామాంతరం ఆయనకి. ఆ భృగువుకి ఒక కుమారుడు, ఆయనకి భార్గవుడు అని పేరు. ఇలా కూడా పూర్వకాలంలో ఉండేది, వాళ్ళందరూ భార్గవులే. ఇంకా ఆయన ఆ కుమారుడి పేరు భార్గవుడు. ఆయన తల్లి పేరు ఉషన. చాలా చిత్రంగా ఉంటాయండి. ఆవిడ పేరు ఉషన. భార్య పేరు ఊర్జస్వతి. పౌరాణికంగా ఉండేటటువంటి పేర్లని మీరు తీసుకుని వాటి వెనకాతల ఉండే రహస్యం ఏమిటో, ఆ పేరు ఎందుకు పెట్టారో, ఆవిడ అలా ఎందుకు ప్రవర్తించిందో మీరు విచారణ చేస్తే అబ్బాయి ఎంత మంచి పేరులో అనిపిస్తుంది మీకు. ఈ ఊర్జస్వతి ప్రియవ్రతుని యొక్క కుమార్తె. ఈ ప్రియవ్రతుడెవరు? ఉత్తానపాదుని యొక్క సోదరుడు. మీకు ఇప్పుడు ఉత్తానపాదుడు అనేటప్పటికీ ఎవరు గుర్తు రావాలి? ధ్రువుడు జ్ఞాపకం రావాలి. అంటే ఏదో జరగబోతోంది. అంటే వంశంలో ముందు ఎక్కడికి వెళుతోంది? ఇతపూర్వం ఆకాశంలో ఒక గ్రహాలన్నీ తిరగడానికి ఆలవాలమైనటువంటి స్తంభముగా ఎవరు నిలబడ్డారో అటువంటి వాడు పుట్టిన వంశంలోని పిల్ల ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆవిడ కడుపున పుట్టాడు. ఇది సంస్కార బలాలంటే. ఒక్కొక్క మహాపురుషుడి యొక్క కుమార్తె, ఒక్కొక్క వంశంలోంచి వచ్చిన పిల్ల సుక్షేత్రమవుతుంది. ఆమె ఒక మహాపురుషుడికి జననమివ్వడానికి కావలసినటువంటి తేజస్సుతో కూడిన క్షేత్రం అయి ఉంటుంది. కనుక కోడల్ని ఇంటికి తెచ్చుకోవడంలో మర్యాద ఎందుకు చూసుకోవాలి, జాగ్రత్త ఎక్కడ చూడాలంటే ఇక్కడే చూడవలసి ఉంటుంది. ఇన్ని ఆలోచిస్తే అలాంటి కోడల గురించి వెతుకుతూ కూర్చుంటే పిల్లాడికి వయసు అయిపోదు కదా అని కూడా అనుమానంగా ఉంటుంటుంది నాకు ఒక్కొక్కసారి. సరే, ఇప్పుడు నాకు అంత తొందరగా అవసరం ఏం లేదనుకోండి, కాబట్టి నేను నిదానంగా ఆలోచించుకోవచ్చు, హడావిడేం లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఊర్జస్వతి. ఊర్జస్వతి భృగువు యొక్క భార్య. ఈ ఊర్జస్వతి భృగువుల యొక్క కుమారుడు భార్గవుడు. ఈయనకి మళ్ళీ 4 కుమారులు కలిగారు ఆ భార్గవునకు. వాళ్ళ పేర్లు చండు మొదట ఆయన పేరు, అమర్కుడు రెండో ఆయన పేరు, త్వాష్ట్రుడు ఒక ఆయన పేరు. ఈ మొదటి 2 పేర్లు విన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? చండు, అమర్కుడు. వీళ్ళిద్దరే రాక్షస జాతికి అంతటికీ గురువులు. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడికి పాఠాలు నేర్పిన రాక్షస గురువులు చండు, అమర్కుడు. కాబట్టి ఇప్పుడు ఈ పైన భార్గవుడు ఎవరు మీరు పట్టేసేయగలగాలి. చండామర్కుల 2 కూడా ఎవరి కొడుకులు? శుక్రాచార్యులు వారి కొడుకులు. ఈయనకి మరి శుక్రుడన్న పేరు ఎలా వచ్చింది? భార్గవుడు కదా, అంటే బిరుదునామం అయి ఉండాలి. అసలు పేరుని బిరుదునామం కప్పేసింది. అంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు విచారణ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చండు, అమర్కుడు, త్వాష్ట్రుడు, ధరాత్రుడు 4 కుమారులు పుట్టారు. ఈయనకి ఒక కోరిక పుట్టింది భార్గవుడికి.
ఇది సృష్టిలో చాలా చిత్రమైనటువంటి కోరిక. మీరు ఇతపూర్వం పురాణం విన్నప్పుడల్లా ఒక విషయాన్ని రోజు వింటున్నారు. ఎవడైనా రాక్షసులు సాధారణంగా ఏం కోరుతారు? అయ్యా నీ చచ్చిపోకూడదంటారు. నీ చచ్చిపోకూడదంటే వాడి ఉద్దేశం ఏమిటంటే ఆత్మకి చావు లేదు కాబట్టి ఇంకేం చచ్చిపోకూడదు, శరీరం చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అంటారు అలా కుదరదు, ఇంకో మాట చెప్పండి అంటారు. అంటే వాడు ఏదో పెద్ద లిస్టు చెప్తాడు. చెప్తే బ్రహ్మగారు అంటారు తథాస్తు అంటారు. వెంటనే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు దానికి మినహాయింపు వచ్చేటట్టుగా ఒక అవతారం తీసుకుంటాడు. తీసుకుని సంహరించేస్తాడు. ఇది అడిగిన వాడు ఉండడు, వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో కొంత అల్లరి చేస్తాడు వాడు మొదటి కన్ను ఏమిటంటే దేవలోకం మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు, తెస్తుంటాడు. ఇంతే కథ, ఎక్కడికి వెళ్ళినా అంతే. కాబట్టి ఇంత తపస్సు చేసి చచ్చిపోకూడదని కోరేవాళ్ళు రాక్షసులు. ఋషులు తపస్సు చేసి ఇంకా మేము పుట్టకూడదంటారు. వాళ్ళు దీనికి విరుద్ధం అడుగుతారు, ఇంకా మేము పుట్టకూడదు. ఇంకా మళ్ళీ పుట్టడం అంటే ఏంటి? శరీరం పుచ్చుకోకూడదు. శరీరం పుచ్చుకోకూడదంటే వాళ్ళు ఏమవ్వాలి? మోక్షం పొందాలి, అంటే ఈశ్వరుల్లో కలిసిపోవాలి. వాళ్ళంటారు మాకు మళ్ళీ పుట్టుకొద్దంటారు. వీళ్ళంటారు మేము సావకూడదంటారు. సావకూడదని అడిగిన వాళ్ళు చచ్చిపోతుంటారు, పుట్టకూడదని అడిగిన వాళ్ళు పుట్టకుండా అయిపోతూ ఉంటారు కదండి. నాకు చావు పుట్టుకలతో భయం లేదన్నవాడు కూడా చావు పుట్టుకకి అతీతంగానే వెళ్ళిపోతాడు. అది విచిత్రం. శంకరాచార్యులు వారు అలాగే అడిగారు. అయితే అది ఇంకా పెద్ద స్థాయి. అలా అడగడం అసలు నిజంగా మీరు ఆ స్థాయిల గురించి వింటుంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ రెండు కోవలకి చెందడి భార్గవుడు. ఈయనన్నాడు అసలు చావన్నదొకటి లోకంలో ఉంది కదా, శరీరాలు చచ్చిపోతుంటాయి కదా, ఈ చచ్చిపోయిన శరీరాన్ని వెంటనే బతికించేసే శక్తి నాకు వస్తే అనుకున్నాడు. ఇది ఎంత చిత్రమైన కోరికండి. డాక్టర్ చదివే వాళ్ళు కూడా చచ్చిపోకుండా ఉంచేయడం కోసం మేము చదువుతున్నామని చెప్పరు. దేనికి చదువుకుంటారు అంటే అలా ఉంచితే డాక్టర్లు చచ్చిపోతున్నారు కదండి, అది మరీ దారుణం కదా. అలా డాక్టర్లు మాత్రం చంపకుండా చావకుండా ఉంచగలరు ఏమిటి? చావకుండా చావు వచ్చే లోపల వచ్చే బాధ పెట్టే రోగాల్ని ఈశ్వర స్వరూపంతో తగ్గించేసి బాధ తగ్గిస్తారు. బాధ తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడైతే ఆ ఈశ్వర రూపంలో వైద్యుడు ఉన్నాడు కాబట్టి వైద్యో నారాయణో హరి ప్రథమో దైవ్యో భిషక్. ఈయన చిత్రమైన కోరికోటి వచ్చింది ఈయనకి. ఇలా చచ్చిపోయిన వాడిని నేను వెంటనే ఓ మంత్రం వేయగానే వాడు బతకాలి. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నట్టు లోకంలో? ఆయన ప్రతి సృష్టి చేస్తూ ఉంటాడు. ఆయన సృష్టి క్రమంలో బ్రహ్మగారి ఇన్నేళ్ళు బతకాలి అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ తర్వాత చచ్చిపోవాలని. బ్రహ్మగారు రాసిన రాతని తిరగరాస్తాడనమాట ఈయన. ఇప్పుడు నేను ఆ స్థాయికి ఎదగాలి. నాకు మృత సంజీవని అంటే చచ్చిపోయిన శరీరాన్ని మళ్ళీ పుట్టించాలి నేను. ఎలా? మళ్ళీ ఇంకో శరీరంతో పుడితే బ్రహ్మగారి గొప్పతనం. అలా కాదు, ఏ శరీరంతో చచ్చిపోయాడో అక్కడ మళ్ళీ వాడు పుట్టియాలి. మళ్ళీ అదే శరీరంతో, అంతే వయస్సులో, అంతే ముడతలు పడిన శరీరంతో, అంత బలంతో వాడు చచ్చిపోతే మళ్ళీ అంత బలంతో వాడు పుట్టియాలి. అలా నేను చెయ్యగలమా? ఇప్పుడు ఈ కోరిక పుడితే ఆయన ఆలోచించాడు, నాకు ఈ కోరిక ఎవరు తీరుస్తారు? ఈ కోరిక తీర్చడానికి సృష్టికర్తగా ఉన్నవాడు, స్థితికర్తగా ఉన్నవాడు, ప్రళయకర్తగా ఉన్నవాడు వాడు బ్రహ్మము. వాడు కదా సృష్టి చేస్తున్నాడు, నిలబెడుతున్నాడు, లయం చేసేస్తున్నాడు, మళ్ళీ సృష్టి చేస్తున్నాడు. వాడు మళ్ళీ ఇంకో రూపంలో సృష్టిస్తున్నాడు ఇదే జీవుణ్ణి. కానీ ఇప్పుడు నేను ఆ బ్రహ్మము యొక్క అనుగ్రహంతో ఇంకొక మెట్టు ముందుకెళ్ళాలి. ఎలా పడిపోయిన వాడిని అలాగే మళ్ళీ పుట్టించగలగాలి, బతికించగలగాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి చేసేవాడెవడో వాడి దగ్గర నుంచే రావాలి. వాడు తొందరగా ఎక్కడ తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు? కాశీ పట్టణంలో తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు, అక్కడే ఉంటాడు. కాబట్టి నేను అక్కడికి వెళతానన్నాడు. వెళ్ళి ఇప్పుడు ఈయన కాశీపట్టణం వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. ఇప్పుడు ఈయన ఎందుకు తపస్సు మొదలు పెట్టాడో శంకరుడికి తెలుసా తెలియదా? తెలుసు ఖచ్చితంగా. ఎటువంటి తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు? రాక్షసపరమైనటువంటి తపస్సు ఆయన చేయలేదండి. కాశీలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు ఆయన. ప్రతిష్ఠ చేసి దానికి ప్రతిరోజు 1000 మార్లు అభిషేకం చేసేవాడు. ఒకరోజు సూర్యాస్తమయం నుంచి మరునాడు సూర్యాస్తమయం వరకు
సూర్యోదయం వరకు, సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు. ఎందుకని? ఈశ్వరుడికి షట్కాల పూజ ఉంది శివార్చనలో. కాబట్టి ఆయన సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం లోపల 1000 మార్లు అభిషేకం చేసేవాడు. అందులో తప్పకుండా ఆయన 3 వాడేవాడు. ఇదే అభిషేకానికి ఉన్న గొప్పతనం. మొదటిది పంచామృతములను వాడాడు. ఆ పంచామృతముల యొక్క శక్తే వేరండి అసలు. ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు పంచామృతములు అభిషేకము అని ఒక ఉపన్యాసం చెప్తాను. పంచామృతాలు వాడాడు. 2 శుద్ధ జలం వాడాడు. ఎందుకని? పంచామృతాలు వాడాడు అంటే శుద్ధ జలం వాడాడు అని అర్థం. అభిషేకం చేసేటప్పుడు ఒక పదార్థాన్ని వాడి 2వ పదార్థాన్ని శివలింగం మీద వెంటనే పోస్తే అది అపచారం. ఒక పదార్థాన్ని పోస్తే మళ్ళీ శుద్ధ జలం పోయాలి, పోసి 2వ పదార్థం పోయాలి. పాలు పోసేసి, పెరుగు పోసేసి, తేనె పోసేసి అలా అభిషేకం చేయకూడదు. పాలు పోస్తే నీళ్లు పోయాలి. అందుకే శుద్ధ జలంతో ఒక పాత్ర పక్కన పెట్టుకోవాలి, ఒక పెద్ద బిందె, దాని దగ్గర ఒక చెంబు పెట్టుకుని పాలు పోసి నీళ్లు పోయాలి. అందుకే కదా నిన్న పొద్దున్న అభిషేకం చేసేటప్పుడు ప్రతి పదార్థానికి మళ్ళీ శుద్ధ జలంతో చేశాను. కాబట్టి అలా మార్చి చేస్తారు. కాబట్టి ఇప్పుడు పంచామృతములతో